మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలను లోకము ఎరుగదు. హల్లెలూయా. ఉన్నారండి ఇక్కడ? మరి మీరు నమ్ముతున్నారా? మరి దేవుని యొక్క ప్రతి మాట అది భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతించవని చెప్పాడు ఆయన. మరి ఇక్కడ ఈ రాయబడిన మాటను మనం నమ్మాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం అందరం ఎవరట? దేవుని పిల్లలము అని మీరు నమ్మితేనే దేవుని పిల్లలు, నమ్మకపోతే దయ్యం పిల్లలు. ఇద్దరు ఉన్నారండి, దేవుని పిల్లలు మరియు దయ్యం పిల్లలు. ఇక కులాలు మతాలు ఏం లేవండి. దయ్యం బిడ్డలు మరియు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు మరియు దయ్యం యొక్క కుమారులు, ఈ రెండే జాతులు ఉన్నాయి. ఇక ఈ కులం అని అనేవారు ఎవరంటే దయ్యము చేత మోసపుచ్చబడిన వారు. కానీ ఒకటి, మరి దేవుని పిల్లల వర్గం ఒకటి ఉన్నది, దయ్యం పిల్లల వర్గం ఒకటి ఉన్నది. కానీ మెజార్టీ ఎవరు ఉన్నారంటే దయ్యం పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. హల్లెలూయా. నిజమేనండి. కానీ మనము ఈ వర్తమానం మన దగ్గరికి రావడం ద్వారా మనము దేవుని కుమారులుగా గుర్తించబడి ఉన్నాం. మనం దేవుని కుమారులుగా మనం రూపాంతరం చెంది ఉన్నాం. కాబట్టి తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి అంటే ప్రేమ ఎలాగ రుజువు అవుతున్నది? ఆ రోజు ఆయన చుట్టబడిన ఆ యొక్క కానుకనివ్వడం ద్వారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. అంటే దేవుడు ప్రేమించినట్టుగా రుజువేంటిది? తన కుమారుని ఆయన ఒక పొత్తిగుడ్డలతో చుట్టి ఇవ్వడం. అదే ఆయన ప్రేమ కానుకనిచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి ఏదైనా గొప్ప బహుమానం ఉన్నదనంటే ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితము ఆ గొప్ప మహోన్నతుడైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఆయన బలిగా ఇచ్చాడు ఆయన. దానికంటే గొప్ప బహుమానం ఏమైనా ఉందా? హల్లెలూయా. మరి నీ స్నేహితులు నీకు ఏవేవో బహుమానాలు ఇస్తారు, ఇవేవి అక్కడికి రావండి. కానీ దేవుడిచ్చిన బహుమానమే గొప్పది. అలాగనే ఈరోజు దేవుడు మరి సంఘ శాఖలకు బైబిల్ ఉన్నది, కానీ ఈరోజు వారికి దేవుని ప్రేమ లేదు, దేవుని కృప వారికి లేదు. నిజమేనా? కాబట్టి దేవుడు మనకెట్టి ప్రేమ చూపించాడో ఈ వర్తమానం రుజుపరుస్తూ ఉన్నది. ఈ వర్తమానం రావడమే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడని రుజువు. దాన్నే యోహాన్ మాట్లాడుతున్నాడు. తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి మనము దేవుని పిల్లలమే. ఇది రావడం ద్వారా మనం దేవుని పిల్లలమే. నిజమేనా? నమ్ముతున్నారా? ఇదే నిన్ను విలియం బ్రెన్హామ్ను మార్చింది, ఇదే. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ ఏ విధంగా మారాడు? ఆయన ఆ చేపకు ప్రాణం ఇచ్చే విధంగా మారాడు ఆయన. ఆ తుఫానును గద్దించే విధంగా మారాడు ఆయన. మరి ఆ విధంగా అట్లి కార్యాలు ఎవరు చేశారు? ఆ భూమి ఆకాశం యొక్క దేవుడు చేశాడు. ఆయన యొక్క అంజూరపు వృక్షాన్ని శపించినప్పుడు అది ఎండిపోయింది. ఆయన రొట్టెలను ఆయన అధికంగా చేశాడు. ఆయన తుఫానును గద్దించాడు. ఆయన అవే కార్యాలు నేను చేయు క్రియలు మీరు చేదురు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే విలియం బ్రెన్హామ్ను దేవుని కుమారునిగా మార్చినది ఈ వర్తమానమే. అలాగని ఈరోజు దేవుడు మనకి వర్తమానం ఇచ్చి మనని దేవుని కుమారులుగా మార్చి ఉన్నాడు, దేవుని కుమార్తెలుగా మార్చి ఉన్నాడు. ఈ వర్తమానం లేకుంటే మనం కేవలం శూన్యమండి, కేవలము మనము ఏమి లేని వారం. సంఘ శాఖలు ఎట్లయితే ఖాళీగా ఉన్నాయో అవి ఏమి లేక వాక్యం అర్థం కాక పండుగతో వారు సంబరపడుతూ ఉన్నారు. కానీ మనకు పండగ కాదు సంబరం, కానీ మనకు దేవుని యొక్క వాక్యం యొక్క నిత్యజీవమై ఉన్నది. హల్లెలూయా. తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. నిజమేనా? విలియం బ్రెన్హామ్ను దేవుని కుమారునిగా మార్చినది వర్తమానము. మరి ఈరోజు నిన్ను నన్ను దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చేది ఈ వర్తమానమే. పిల్లలమే. లోకం అనగా మరి సంఘ శాఖ అనే లోకం మనని ఎరుగదు, నమ్మట్లేరు వాళ్ళు. ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడనంటే వారు నమ్మట్లేరు. దేవుడు మారుతాడా? ఆయన ఎన్నడను మారడు ఆయన. మరి హెబ్రీ పత్రిక 13:8 ఏముంది ఒకసారి చదవండి అందరూ.
హెబ్రీ పత్రిక 13:8 ఏముందో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు నిన్న నేడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన నిన్న చరిత్రలో ఉన్న దేవుడు. ఆయన అంటే ఆది కాండము భూమి కలుగునుగాక అన్నది ఆయనే. యేసుక్రీస్తు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆయనే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనము ఆయనే. హల్లెలూయా. ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన నిన్నెట్లా ఉన్నాడో ఈరోజు అదే విధంగా ఉంటాడు ఆయన, రేపు అదే విధంగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. మరి ఇది భూతకాలం అయితే, ఇది వర్తమాన కాలం అయితే, ఇది భవిష్యత్ కాలం అయితే, ఆయన భూతకాలంలో ఎలా ఉంటాడో వర్తమాన కాలంలో అలాగనే ఉంటాడు ఆయన, భవిష్యత్తులో అలాగనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి, ఆ రోజు ఆయన మరి ప్రవక్తల ద్వారా తన బిడ్డలను విడిపించేవాడైతే వర్తమాన కాలంలో కూడా ఆయన అదే విధంగా చేస్తాడు ఆయన, భవిష్యత్తులో అదే చేస్తాడు ఆయన. అందుకొరకే ఆ పౌలు గారు రాస్తున్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమాత్రం మార్పు చెందవు. ఆయన నిన్నెట్లు ఉన్నాడో ఆయన నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు ఆయన. ఆయన మరి హోసే ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఏమని? తన ప్రవక్త ద్వారా ఆయన తన ప్రజలను రక్షించేను. ఎవరి ద్వారా? తన ప్రవక్త ద్వారా. ఎవరా ప్రవక్త? మోసే ద్వారా ఆయన తన ప్రజలను రక్షించాడు ఆయన. ఈరోజు కూడా దేవుడు తన ప్రజలను రక్షించాలంటే ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు ఎన్నడూ తన కార్యాలను ఆయన మార్చడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు, క్రైస్తవులు, మెజారిటీ క్రైస్తవులు ఏమంటున్నారంటే దేవుడు మారిపోయాడు, ఆయన నిన్ననే స్వస్థపరచువాడు, ఆయన ఈరోజు స్వస్థపరచువాడు కాడాయన అని అంటున్నారు. కానీ దేవుని వాక్యం అలాగ చెప్పట్లేదండి. ఆయన నిన్న స్వస్థపరచువాడైతే ఈరోజును స్వస్థపరచువాడు ఆయన. ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆయన నయమాన్ యొక్క కుష్ఠరోగం ఏ విధంగా పోయింది? ప్రవక్త యొక్క మాట ఏం చెప్పింది? ఆ యోర్దాను నదిలో మునగమని చెప్పింది ఆ ఎలీషా కాదు, కానీ ఆ గొప్ప యెహోవా సెలవిచ్చాడు. ఆ యొక్క నయమాను ఆ బురద నీటిలో మునగాలనేది అది దేవుని యొక్క మాట. ఆయన ఆ రోజు స్వస్థపరచువాడైతే ఈరోజు ఆయన స్వస్థపరచువాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు క్రైస్తవులు దీన్ని నమ్మలేకపోతున్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడితిమి. ఇంకను స్వస్థతను మనం ఈరోజు కలిగి ఉన్నామంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన మార్పు చెందలేదు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మారని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకొరకే దేవుడు ఆ రోజు ఆయన ప్రవక్తల ద్వారా ఆయన తన ప్రజలను ఆయన రక్షించాలనుకున్నాడు ఆయన. ఈరోజు కూడా దేవుడు మరలా తన ప్రవక్త ద్వారా తన ప్రజలను రక్షించాలనుకున్నాడు ఆయన. ఇది ఎప్పుడు జరిగింది? ఈ కార్యము ఆయన ఆలోచనలోనే. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్న ఈ కార్యాలన్నీ ఎప్పుడు జరిగిపోయాయి? మరి ఈ ఆది కాండము ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి దేవుడు తన మనసులోనే ముందే దీన్ని చూసేశాడు ఆయన. చూశాడు కాబట్టి ముందుగానే ఆయన బైబిల్ గ్రంథంలో రాశాడు ఆయన. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును. ఆ మాట యెషయా రాయడానికి ముందు ఎక్కడుంది? అది ఆయన ఆలోచనలో ఉన్నది. ఆయన ఆలోచన అంతా ఆయన తన ప్రవక్తలకు సెలవిచ్చి దాన్ని ఆయన గ్రంథస్థం చేయించాడు ఆయన వ్యక్తపరచబడిన ఆలోచనయే వాక్యమై ఉన్నది. ఆయన ముందుగా ఆలోచనకర్తగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత దాన్ని నిజ రూపంలో తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆలోచన ఏమైంది? అది వాక్యంగా మారింది, అది క్రియారూపంలోనికి వచ్చింది. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కనే ఆ యొక్క ఆలోచన ఆయన తన యొక్క ముందుగానే కలిగి ఉన్నాడు ఆయన. ఈ భూమి అణువు పరమాణువు ఏది లేకముందే ఒక కన్యక గర్భం ధరించాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే ఆ యొక్క ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన తన యొక్క మనసులోనే ముందే ఆయన మరి తలంచాడు ఆయన. ముందే ఆయన మనసులో జరిగిపోయింది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు ఎంతమంది రక్షింపబడతారు, ఎవరెవరు వాక్యాన్ని నమ్ముతారు, ఎవరు ఏ కార్యాలు చేస్తారనేది ప్రతిదీ ఆయన ముందే చూసేశాడు ఆయన. హల్లెలూయా.
మరి ఆయన ఆ యొక్క యూదాను గురించి, యూదా ఆ యొక్క 30 వెండి నాణాలకు ఆయన అమ్మేస్తాడని ఆయనకి ఎట్లా తెలుసు? హల్లెలూయా. ఆ జకర్య ప్రవక్త ఏ విధంగా ఆయన గురించి ముందే రాశాడు? ఎందుకనగా దేవుడు తన యొక్క మరి ఏ యూదాను పుట్టించక ముందే, హల్లెలూయా, ఆయన మరి యూదాను పుట్టించినప్పుడు ఏమేం చేస్తాడో అదంతా దేవునికి ముందే తెలుసు. అందుకొరకే యూదాను గురించిన ప్రవచనం వాడు పుట్టక ముందే 100 సంవత్సరాల ముందే అది చెప్పబడింది. హల్లెలూయా. ఈరోజు జరుగుతున్నదంతా ఏంటిది? ఇది భూమి పైన దేవుని యొక్క ఆలోచన. నిజమేనా? ముందుగా ఆయన ఆలోచన జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? ఆ యొక్క ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6000 సంవత్సరాలు ఆయన ముందే తన మనసులో ఆయన నెరవేరుటను చూశాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ ఆయన మనసులో ముందే జరిగిపోయాయి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ యొక్క మరి ఆదాము దగ్గర నుంచి మరి ప్రతి కాలంలో ఆయన ప్రవక్తలను పంపాలనుకున్నాడు ఆయన. ఆ ప్రవక్తల ద్వారా ఎవరెవరు వస్తారో, ఎవరు వాక్యం కొరకు నిలబడతారో దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఆయన అందరి కొరకు పంపాడు, కానీ అందరు రారన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రవక్తలు ఎవరి కొరకు? ఎవరైతే ఈ ప్రవక్తలు నమ్ముతారో వారి కొరకు ఆయన మోసేను పంపాడు ఆయన. వారి కొరకే ఏలియాని పంపాడు ఆయన. ఆ నమ్మే వారి కొరకే యెహెజ్కేలును పంపాడు ఆయన. ఆ నమ్మే వారి కొరకే ఇర్మియాను పంపాడు ఆయన. ఆ నమ్మే వారి కొరకే దానియేలును పంపించాడు ఆయన. ఆ నమ్మే వారి కొరకే ఆయన ఆ యొక్క ఏలియాను పంపాడు ఆయన. ఆ నమ్మే వారి కొరకే యోహానును పంపాడు ఆయన. మరి ఏ కాలంలో దేవుడు ప్రవక్త లేకుండా ఉన్నాడు? ప్రతి కాలంలో ఆయన తన ప్రవక్తల ద్వారా తన యొక్క ఫలాలను ఆయన రాబట్టుకోవాలనుకున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడి ఉన్నాడు. ఆయన తన పంట కాలమ సమయంలో ఆయన తన దాసులను పంపినప్పుడు వారు ఏం చేశారు? ఆ యొక్క దాసులను కొట్టి మరి ఎనికి పంపించేశారు. సరే, ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నా ఏకైక కుమారుని పంపాలనుకున్నాడట ఆయన. అంటే ఆ ఏకైక కుమారుడు ఎవరు? దేవుడే శరీరధారిగా రావడం. ఇప్పుడు ఇదంతా ఆయన ఆలోచన ఉంది. ఇది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి దేవుడు ఈ కాలంలో ప్రవక్తను పంపించాడంటే ఇప్పుడేమైనా కొత్తగా పంపించాడు ఆయన? కాదండి, ఆయన ప్రారంభం నుండి అదే చేస్తున్నాడు ఆయన. మరి ఒకవేళ ఆయన కూడా ప్రజలను రక్షించాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఎట్లా వచ్చాడు? ఒక ప్రవక్త వలె వచ్చాడు. ఆయన మెస్సయ్యగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక దైవ ప్రవక్త అయి ఉన్నాడు. మరి ఈ యొక్క ప్రవక్తలందరూ మానవ సంబంధమైన ప్రవక్తలైతే ఆయన దైవ ప్రవక్త అయి ఉన్నాడు. నిజమేనా? ఆయన శరీర రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ప్రవక్తగా పిలువబడ్డాడు. ఎంతమంది నమ్ముతున్నారు? తెలుసు కదా ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడని. మరి కాబట్టి దేవుని యొక్క విధానం ఎన్నడూ మారదు. కానీ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు ఈ కాలంలో మరి ఆయన సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు ఆయన? ఒకసారి మనం చదువుదాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. లూకాసు సువార్త 17:26 దయచేసి చదవండి. నోవాహు దినంలో జరిగినట్లు. నోవాహు ఎవరు? ప్రవక్త. మరి నోవాహు దినంలో జరిగినట్లు నోవాహు ఒక ప్రవక్త అయితే మరి దేవుడు మరలా ప్రవక్తను పంపిస్తా అంటున్నాడు ఆయన. జరుగును. నోవాహు ఒక ప్రవక్తగా ఉండి కేక వేశాడు ఆయన. మీరు రక్షింపబడాలంటే మీ పాపాలను విడిచిపెట్టి హల్లెలూయా ఓడలోనికి రండి. మీ పాపాలతో మీరు ఓడలోనికి రాలేరు. మీ యొక్క శాపంతో ఓడలోనికి రాలేరు. మీ యొక్క లిప్స్టిక్లతో ఓడలోనికి రాలేరు.
మీ జుట్టు కత్తిరింపుతో ఓడలోనికి రాలేరు, మీ ఎత్తు చెప్పులతో ఓడలోనికి రాలేరు, మీకున్న లోక సంబంధమైన అలంకరణతో ఓడలోనికి రాలేరు, మీరు జరిగించే పాపపు కార్యాలతో ఓడలోనికి రాలేరు. మారు మనసు పొంది మీ పాపాలను విడిచిపెట్టి ఓడలోనికి ప్రవేశించుడి అని కేక వేశాడు ఆయన. కానీ ప్రజలు ఆ రోజు నోవాహు మాటను అస్సలు లెక్క చేయలేదు. ఎప్పటి వరకు? పీకల్లోతు మునిగిపోయేంత వరకు వారు నోవాహు మాటను లెక్క చేయలేదు. ఈరోజు కూడా అంతే. ఇక్కడ కూర్చున్న చాలామంది ప్రవక్త యొక్క మాటను లెక్క చేయడానికి ఇష్టపడట్లేరు. ఆ రోజు వారు ఎట్లయితే నోవాహు మాటను ధిక్కరించి నశించి పాతాళానికి వెళ్ళారో, హల్లెలూయా, అలాగనే ఈరోజు కూడా మరి చెరులో ఉన్న ఆత్మలకు సువార్త దాగి ఉన్నది. ఇది అంటే ఆల్రెడీ ప్రజలు ఎక్కడికి చెందినవారు? పాతాళానికి చెందినవారు. అయినా కానీ ఇప్పుడు వారికి ఏం చేయబడుతున్నది? సువార్త చెప్పబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు కూడా వారు రక్షింపబడరని తెలుసు, కానీ వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? సువార్తను ప్రకటించాడు ఆయన. ఆ పాతాళంలో ఉండే ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు ఆయన. ఏమని? ఆ నోవాహును పంపించింది నేనే, ఆయన ద్వారా వర్తమానం ఇచ్చింది నేనే. ఇదిగో సోదరి కుమార్తె, ఇదిగో నీ యొక్క జుట్టు కత్తిరింపును నువ్వు ఆపు చేయలేకపోయావు, నీ లిప్స్టిక్ని ఆపు చేయలేకపోయావు, నీ ఎత్తు చెప్పులను ఆపు చేయలేకపోయావు, ఓడలోనికి రాలేకపోయావు. ఇదిగో ఈరోజు నువ్వు పాతాళంలో వేదన పడుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు మాకేమైనా అవకాశం ఉన్నదా? లేదని అన్నాడు ఆయన. ఎందుకనగా నువ్వు చనిపోయి ఇక్కడికి వచ్చేసావు, నీకుగా అవకాశం లేదు. ఈరోజు కూడా అంతే. చాలామంది వర్తమానంలోనికి రావడానికి ఇష్టపడట్లేరు. హల్లెలూయా. మనం ఎంతో కష్టపడి వారి కరపత్రాలు ఇచ్చి గంటల కొద్దీ వారితో మాట్లాడినా కానీ ప్రజలు ఈ వాక్యాన్ని కానీ వర్తమానాన్ని కానీ ఇష్టపడట్లేరు. హల్లెలూయా. కానీ వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, వారు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా చెప్పాల్సిన బాధ్యత మనది. వారు రక్షింపబడరని యేసుప్రభుకు తెలియదా? వీళ్ళతో ఏం లెక్క, నేను ఎందుకు చెప్పాలి ఇక అనుకోలేదు ఆయన. కానీ ఆ యొక్క వర్తమానం యొక్క సత్యము వారికి బయలుపరిచాడు ఆయన. అలాగనే ఈరోజు మనం ఈ వర్తమాన సత్యాన్ని ఆ యొక్క చెరులో ఉండే ఆత్మలకు మనం తప్పకుండా చెప్పే తీరాలి. హల్లెలూయా. అందుకొరకే చాలామంది ఈరోజు రాలేకపోతున్నారు. ఈ వర్తమానం దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటిది? వారికున్న మరి ఆ చెడ్డ కార్యాలను విడిచిపెట్టుకోలేక వారు ఈ వర్తమానంలోనికి రాలేకపోతున్నారు. నువ్వు వర్తమానంలోనికి రావాలంటే నీ స్వకీయం అంతటిని వదిలిపెట్టాలి. నీ యొక్క సొంత ఆ యొక్క ఊహలన్నిటిని విడిచిపెట్టాలి. వాక్యాన్ని నువ్వు సరెండర్ కావాలి. వాక్యం కొరకు జీవించడానికి నువ్వు ముందుకు రావాలి. నోవాహు కాలంలో మరి వారు నోవాహును అసలు లెక్క చేయలేదు. నిజమేనా? ఒకసారి చదవండి, ఆ మాట చదవండి. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు మరి నోవాహు యొక్క ఓడ నోవాహు ఒక్కడి కొరకే కాదు, కానీ ప్రపంచంలో ఉండే ప్రజలందరి కొరకు ఆయన తయారు చేయించి నోవాహు ద్వారా ప్రకటన చేయించాడు ఆయన. కానీ ఎవరు రానందున ఇక టైం అయిపోయింది కాబట్టి నోవాహు మరియు అతని కుటుంబం లోపలికి ప్రవేశించినప్పుడు దేవుడు ఏం చేశాడు? దాని యొక్క డోర్ని ఆయన లాక్ చేశాడు ఆయన. ఆ యొక్క డోర్ ఎక్కడ ఉందో కూడా దేవుడు కనుగొనలేక మరి వారి యొక్క కనులను ఆయన మరుగుపరిచాడు ఆయన. వారి కనులకు ఆయన ముసుగు వేశాడు ఆయన. డోర్ అక్కడే ఉన్నది, లాక్ అక్కడే ఉన్నది. వారు ఓడ చుట్టూ తిరుగుతున్నారు కానీ వారికి దాని యొక్క ద్వారము దొరకలేదు. హల్లెలూయా. అలాగనే విడవబడిన తర్వాత ఇక ద్వారం ఉంటుందా? హల్లెలూయా. మరి అయ్యా మాకు తలుపు తీయమని ద్వారం తడుతున్నారా లేదా అంటే అప్పటికి మూయబడింది. అది ఎత్తబొట్టు అనేది అయిపోయిన కార్యం. హల్లెలూయా. చదవండి. ఎప్పుడు వెళ్ళాడు ఆయన? 120 సంవత్సరాలు ఓర్పుతో సహనంతో మరి ప్రజలకు ఆయన వర్తమానం ప్రకటించి, హల్లెలూయా, ఎంతో పాపంలో వ్యభిచారులకు ఆయన సువార్త ప్రకటించాడు, దొంగలకు సువార్త ప్రకటించాడు, మోసగాండ్రకు సువార్త ప్రకటించాడు, ఆ యొక్క పురుష సంయోగులకు ఆయన సువార్త ప్రకటించాడు. పురుష సంయోగులు అంటే తెలుసా? ఒక పురుషుడు మరొక పురుషుని పెళ్లి చేసుకోవడం, పురుషులతో పురుషులు అవాంఛనీయమైన కార్యాలు జరిగించడం, అట్లాంటి నీచమైన రోతగాళ్ళ కూడా నోవాహు ఒక అవకాశం ఇచ్చాడు. ఒరే రోతగాడ, నీ బతుకులు మార్చుకొని ఓడలోనికి రారా
అని ఆయన ఆహ్వానం పలికాడు ఆయన. కానీ ఆ గలీజ్ గాళ్ళు తమ బతుకులు మార్చుకోకుండా వారు అక్కడే నీళ్ళలో మునిగి చచ్చి పాతాళానికి వెళ్ళారు. హల్లెలూయా. నోవాహు దినంలో ఏం జరిగింది? స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ కూడా మంచిది లేదండి. ఒకవేళ నీ అమ్మాయిని హాస్టల్కి పంపించావా, మరి అవతలది ఎట్లాంటిదో తెలియదు. నీ బిడ్డను ఎట్లా మారుస్తుందో కూడా తెలియదు. నీ కుమారుని హాస్టల్కి పంపించావా, మరి అక్కడ కూడా ఎంతో ప్రమాదం పొంచి ఉన్నదండి. ఎక్కడ కూడా ఏదేని తోటలోనూ సురక్షితం లేదంటే ఈరోజు ఈ భూమిపైన ఎక్కడ సురక్షితం ఉన్నది? హల్లెలూయా. ఒక ఇద్దరు పురుషులు ఒక గదిలో పడుకోవాలన్నా అది చాలా భయంకరమైనదే. మరి దయచేసి ఈ నేను చెప్పిన మాటలు కావు ఇవి. మీరెవరు మరి అభ్యంతరకరంగా ఫీల్ అవ్వకండి. ఇదంతా వాక్యంలో ఉన్నది, వర్తమానంలో ఉన్నది. ఈరోజు ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితి. నోవాహు దినంలో జరిగినట్లును, నోవాహు దినంలో 90% మంది ఎవరున్నారు? పురుష ఆ యొక్క సంయోగులు ఉన్నారు. పురుషులకు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఆ యూట్యూబ్లలో పురుషులకు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. ఎంత రోత కార్యం చూడండి. దేవుడు కాబట్టి సహిస్తున్నాడు, కానీ ఏలియా లాంటోడైతే ఇలాంటి వాళ్ళని లేపేస్తాడండి. కాబట్టి ఆయన అందుకొరకే దేవుడు ఎంతో ప్రేమామయుడు. ఆయన ఇట్లాంటి రొచ్చుగాళ్ళను రోతగాళ్ళను దేవుడు సహిస్తున్నాడంటే నిజంగా ఆయన ప్రేమకు మనము ఎంతో సల్లిడు కొట్టాలి. ప్రభు, ఇంత నీచులను కూడా కనికరించే దేవుడు నువ్వు ఒక్కడవే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, లోతు దినంలో కూడా అదే జరిగింది. పురుషులకు పురుషులు వివాహం చేసుకున్నారు. నిజమేనా? వారు స్త్రీలతో కంటే పురుషులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. మరి అమెరికా దేశంలో 70% మంది వాళ్ళే ఉన్నారట. పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నవారు వాళ్ళే ఉన్నారు. ఆఫీసులలో పనిచేసే వాళ్ళలో అట్లాంటి వాళ్ళే ఉన్నారు అని ప్రవక్త అన్నాడు. నేను చెప్పట్లేను. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండం 19:4. పండుకొనక ముందు పట్టణస్థులు సొదొమ మనుషులు. ఇప్పుడు ఈ ప్రపంచం ఇప్పుడు ఏమైంది? సొదొమగా మారింది. చెప్పండి సార్, వర్తమానమేనా మనం? ఇప్పుడు ఈ పట్టణం, ఈ ప్రపంచం యొక్క స్థితి ఏంటిది? ఇప్పుడు సొదొమ స్థితి, గొమర్ర స్థితి. ఇది సొదొమ గొమర్రలాగా మారిపోయింది. ఇప్పుడు ఏదో ఒక అమెరికా కాదు, కానీ ప్రపంచమే పురుష సంయోగులుగా మారింది. స్త్రీలకు స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. మరి తమ ఒళ్ళు చూపించకుండా బట్టలు వేయలేకపోతున్నారు. తిన్నగా స్త్రీలు ఉండలేకపోతున్నారు. మా అవయవాలు మేము చూపిస్తామన్నట్టుగా తెగబడ్డారు ఈరోజు. హల్లెలూయా. మరి స్త్రీలు పద్ధతిగా మర్యాదగా ఉండాలి. తన యొక్క ప్రతి ప్రైవేట్ పార్ట్స్ని ఆమె చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఏ పురుషుడైనా చూస్తాడేమోనని ఆమె నిండుగా కప్పుకోవాలి వస్త్రాలను. నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బట్టలు ధరించేదానికి లేదు. నేను లెగ్గిన్స్ చేస్తాను, నా తొడలు చూపిస్తానంటే కుదరదండి. అది లోకానికి మాత్రమే. కానీ నువ్వు గౌరవించదగిన స్త్రీవి, దేవుని కుమార్తెవు. మరి దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. ఒక పరిశుద్ధురాలు లెగ్గిన్స్ ఎలాగ వేయగలదు? ఆ చినిగిపోయిన ఇక్కడ వరకు, ఆ యొక్క నడుము వరకు చినిగిన ఆ 2 పాయలైన వస్త్రాలు నేనంటే వేసుకుంటా సార్, నాకేముంది. కానీ స్త్రీ వేసుకోవడానికి లేదు. హల్లెలూయా. ఆమె ఏ పార్ట్ కూడా అసహ్యంగా ఆమె ఏ పురుషులకు కనబరుచుకోకూడదు. ఎందుకనగా ప్రవక్త అన్నాడు, సోదరి, నీవు నీ భర్తకు లిల్లీ పుష్పం వలె తెల్లగా ఉండవచ్చు, కానీ నువ్వు అసభ్యకరమైన బట్టలు ధరించి నీవు రోడ్లో నడిచే ప్రతి ఒక్కరితో వ్యభిచరించావు. ఆ వ్యభిచార కారణాన్ని బట్టి నువ్వు తీర్పు సింహాసనం ఎదుట నిలబడాలి. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి స్త్రీలారా, ఇది మా ఇష్టం. వర్తమానంలోనే అంత కంపు చచ్చిందండి. ఈరోజు ఎన్ని కోడ్లు తీసి పాస్టర్లు కేకలు వేస్తున్నా, రంకెలు వేస్తున్నా, ఈరోజు ఈ మంద వినదే. ఇంటికి పోయిన తర్వాత తెగిస్తున్నారు. మా ఇష్టం, మేము బరి తెగించి జీవిస్తామంటే ఆ విధంగా జీవించిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? నోవాహు దినంలో ఏం జరిగింది? లోతు దినంలో ఏం జరిగింది? ఆ యొక్క లోతు భార్య ఏమైంది? లోకాన్ని ప్రేమించింది. ఆ యొక్క మేకప్ యొక్క కిట్టును ప్రేమించింది.
అయ్యో నా మేకప్ కిట్ ఏమైంది, నా బీరువాలో ఉన్న రంగురంగుల గాజులు ఏమయ్యాయి. హల్లెలూయా. రోజుకు ఒక చీర కట్టుకొని ఎత్తు చెప్పులు వేసుకొని నా మహిళా మండలి కార్యక్రమానికి వెళ్ళేదాన్ని. నిజంగా ఈ యెహోవా దేవుడు నా పట్టణాన్ని నాశనం చేస్తాడా? అట్లా జరగదు కావచ్చు అని వెనక్కి తిరిగి చూసింది. అట్లే ఉప్పు సమమైపోయింది. దేవుడు సెలవిచ్చాడు, అది అక్షరాల జరిగి తీరాల్సిందే. దేవుడు ఎన్నడూ ఆయన మారడండి. హల్లెలూయా. సోదరులారా, దయచేసి వాక్యాన్ని గౌరవిద్దాం. కాబట్టి పురుషుల వస్త్రాలు ధరించి నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళగలవు? ఓడలోనికే పోలేవు. నోవాహు ఏమని ప్రకటించాడు? అయ్యా ఓడలోనికి రావాలని ఉందనంటే, సార్ నేను రావచ్చు అని చుట్టదాగి వాడు అడిగిండు అనుకో, నీ చుట్ట బంద్ చేస్తే రావచ్చు. పులి అడిగింది, సార్ నేను రావచ్చా? అరే నువ్వు రావాలంటే ఏ జంతువుని ఏమనకూడదు తెలుసా? అయితే అట్లాగే సార్ నా స్వభావాన్ని మార్చుకుంటా. అవి కలిసిపోయాయా? ఓడలోనికి ఆడసింహం మగసింహం. అమ్మా ఇదిగో సారు నోవాహు గారు మొన్ననే నా బిడ్డని ఇది చంపింది. లేదమ్మా, ఈరోజు వాడు మారిపోయాడు. ఈరోజు నుంచి వాడి స్వభావం మారిపోయింది. ఈరోజు వాడు సాధుజీవిగా మారాడు. ఈరోజు నుంచి వాడు నీవెట్లా గడ్డి తింటావో వాడు అట్లే గడ్డి తింటాడు. హల్లెలూయా. వారు ఒకే ఓడలో చక్కగా కలిసి ఉన్నారు. నిజమైన వారి స్వభావం మారిపోయింది. ఓడలోనికి రావడానికే నీ స్వభావం మారాలంటే, ఇప్పుడు నువ్వు ఓడలోని కాదు పిలువబడింది, నువ్వు ఆ పరలోకానికి పిలువబడ్డావు, ఆ నిత్య జీవానికి పిలువబడ్డావు. ఓ నీ చీర కట్టు మారాలి. ఓ నీ యొక్క చెప్పుల స్థితి మారాలి. నీ జుట్టు చక్కగా పొడుగా పెరగాలి. ఓ నీ యొక్క కడుపు కనిపించే విధంగా నువ్వు చీర కట్టకూడదు. ఓ నువ్వు సమస్తాన్ని కప్పుకోవాలి. ఆ పరిశుద్ధ దూతలే, హల్లెలూయా, ఆ యొక్క పరిశుద్ధ దూతలు, వాటిలో ఏ పాపం లేదు. అవి మనలాగా సెక్స్ ద్వారా పుట్టలేదు, అవి పరిశుద్ధ ద్వారా పుట్టినవి. అవి ఆ దూతలే తమ యొక్క 2 రెక్కలతో ఆ శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలు తమ ముఖాన్ని కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కేవలం అలాగ పాడడమే వారి పని. కానీ విమోచన గీతం అవి పాడలేవు. విమోచన గీతం వాటికి తెలియదు. వాటికి ఏం తెలుసు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనడమే తెలుసు. కానీ నీలాగా నాలాగా నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే, నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే నా రక్షణను కొనెను. విమోచింపబడిన సోదరుడా పాడు. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షము పైనే, నేను ప్రేమించుచున్నాను ఎందుకనగా. ఈ పాట పాడుతున్నప్పుడు దేవదూతలు అంటాయట, అసలు వారు ఏంటిది పాడేది? హల్లెలూయా. అదే నా యొక్క విమోచన గీతం. అది కల్వరిలో నా రక్షణను కొన్నాడు ఆయన, అందుకే నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఓ కల్వరిలో నీ కొరకు ఆయన నలగొట్టబడ్డాడు ఆయన. అందుకొరకే దుర్మార్గుడా ఇంకా ఎలాగ పాపం చేయగలవు? ఒకసారి ఆ దీన ముఖాన్ని చూడు, నీ కొరకై కన్నీరు కార్చిన ముఖాన్ని చూడు. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ రోతని విడిచిపెట్టు. హల్లెలూయా. ఇంకా నువ్వు నీ యొక్క రోతలోనే జీవిస్తే సోదరుడా, నీకు ఇక కనికరం లేదుగా. నిజమే. నా కృప అనేది ఏంటిది అంటే, కుమారుడా ఇదిగో ఈ రోజు నుంచి నా వాక్యం కొరకు జీవించు. నువ్వు తీర్పు కొరకు నిలబడతావా, కృప కొరకు నిలబడతావా? ఒకవేళ నా కృప కావాలంటే, ప్రభువా నేను నీ వాక్యం కొరకు జీవిస్తాను. లేదు సార్ నేను తీర్పులో నిలబడతానంటే, తీర్పులో నీకేమున్నది? అక్కడ కనికరం లేదు, కానీ కృపలో కనికరం ఉన్నది. మరి కృప కిందికి వద్దాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవదూతలే చక్కగా అవి తమను తాము కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి చక్కగా ఆయన ఆరాధన చేస్తున్నాయి. ఈరోజు నీ జీవితం ఏది ఆరాధన అంటే పాటలు పాడడం కాదు. నిజమేనా? ఎందరో రోతగాళ్ళు దేవుని పాటలు పాడి నీచమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. లోకంలో జరిగేది అదే.
నిజమేనా? ఇప్పుడు జరుగుతున్నది అదే. పాటలు పాడినంత మాత్రం నువ్వు పరిశుద్ధుడవు కావు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు పాట అంటే పాడడం కాదండి, పాట అనగా జీవితం. పాట అంటే ఏంటిది? జీవితమే ఒక పాట అయి ఉన్నది. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆయన ప్రతి అడుగు వేసినప్పుడు శబ్దం ఎట్లా రావాలి? ఆ దానిమ్మ గంటల శబ్దం ఎట్లా రావాలి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని శబ్దం రావాలి. అలాగే నువ్వు బట్టలు కట్టుకునేటప్పుడు నువ్వు ఏమని ఆలోచన చేయాలి? నా దేవుడు పరిశుద్ధుడు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏమని తలంచాలి? నా దేవుడు పరిశుద్ధుడు. ఈ అపవిత్రమైనది నాలుక మీదకి రాకూడదు, అపవిత్రమైన దాన్ని చూడకూడదు. అవి అపవిత్రమైనవి నీ ఎదుటకు వచ్చినప్పుడు నువ్వేమని చెప్పాలి? నా దేవుడు పరిశుద్ధుడు. అందుకొరకు ఆయన చెడ్డ స్త్రీలను చూసినప్పుడు ప్రవక్త దేనిని చూసేవాడు? శిలువ వైపు చూసేవాడు ఆయన. ఎందుకనగా ఆయన నా అపవిత్రతను శిలువలో తొలగించాడు. ఇక నా అపవిత్రత నా కొద్దిగా. హల్లెలూయా. బట్టలు లేని స్త్రీ కనిపిస్తే చాలు, ఏం చూస్తావు? నడుము చూస్తావా? ఏముంటుంది అది? దాంట్లో వ్యభిచారం చేస్తావు బొమ్మతో. ఆ బొమ్మతో వ్యభిచారం చేసినందుకు నువ్వు ఎక్కడికి పోయేది? పాతాళానికి వెళ్తావు. ఆ బొమ్మలో ఏముందండి? హల్లెలూయా. ఎంత రోతంటే మరి భార్య ఉండంగా పురుషులతో సంయోగము ఎంత నీచమైన కార్యం. నిజంగా దయ్యం కూడా సిగ్గుపడే కార్యం అది. దేవుడు ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహమాడి వారు చక్కగా బిడ్డలను కానీ ఒక మంచి కుటుంబంగా ఉండాలని ఎన్నిక చేశాడు ఆయన. కానీ ఇంత వాక్యం ఉండి వర్తమానం ఉండి ఇంత రోత జీవితాన్ని నీ చేత జీవింపజేసిన ఆ దయ్యాన్ని నువ్వు కనుగొనలేకపోయావే. ఒకవేళ నువ్వు పుట్టుక్కను చేస్తే నీ పరిస్థితి ఏంటిది? పాతాళమేనా? హల్లెలూయా. కాబట్టి నోవాహు దినంలో ఏం జరిగింది? ఇప్పుడు అదే జరుగుతున్నది. ఒకసారి చదవండి సార్ అది. పండుకొనక మునుపు పట్టణస్థులు సొదొమ మనుషులు. మరి పాతకాలంలో ఏందనంటే ఎవరైనా అంటే జగమెరిగిన సత్యాన్ని మాట్లాడుతున్నా, అందమైన అమ్మాయి వస్తే ఆమెకెళ్ళి చూసేవారు. కానీ ఇప్పుడు ఏం మారిందనంటే అది కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. చూడండి, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? కొత్తగా ఎవరు వస్తే, పురుషులు ఎవరైనా వస్తే వాళ్ళకెళ్ళి చూడడం. అవునో కాదో చూడండి. సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ కూడి వచ్చి చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎక్కడా? కూడినట్లు అంటే వారితో మేము పాపం చేయాలి. చూడండి, భూమి పైన అంత రోత కార్యాలు జరుగుతున్నాయి. ఈ పట్టణంలో భయంకరంగా జరుగుతున్నది. మరి ఇక ఆంధ్ర తెలంగాణ అనేది ఏ భేదం లేకుండా ఈ ప్రపంచంలోనే ఈ విధంగా పాపం అనేది పెచ్చిమీరిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దీనికి ఏం కావాలి? అగ్ని కావాలి. నిజమేనా? అందుకొరకే దేవుడు ఈ ప్రపంచాన్ని హెచ్చరిక చేసేదానికి, ఈరోజు స్త్రీలు ఏ విధంగా చక్కగా జీవించాలో హెచ్చరిక చేసేదానికి, పురుషులు ఏ విధంగా జీవించాలో హెచ్చరిక చేసేదానికి, ఒక పురుషుడు లేని సమయంలో ఒక పురుషుడు మరొక పురుషుని ఇంటికి వెళ్ళకూడదనే సంగతి తెలియజెప్పేదానికి ప్రవక్తలు పంపించాడు ఆయన. బుద్ధి లేకపోతే బుద్ధి నేర్చుకోండి. స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ గృహాన్ని కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆదాము లేని సమయంలో వెళ్ళిన వాడెవరు? దుర్మార్గుడు, ఆ యొక్క చెడగొట్టువాడు, ఆ యొక్క నల్లని దయ్యం. నిజమేనా? కాబట్టి ఆ రోజు నుంచి మరి వాడు ఎప్పుడు చెడగొట్టువాడై ఉన్నాడు. కాబట్టి స్త్రీ తన పురుషుడు లేనప్పుడు ఆమె ఎవరిని కూడా ఇంట్లోకి పిలిచి కూర్చోడని చెప్పడానికి లేదండి. బయట నుంచే బయట పంపించేయాలి. ఎందుకనగా అది మనకొక గుణపాఠమై ఉన్నది. ఏదైనా తోటలో ఒక పరిశుద్ధురాలు చెడిపోయింది. హల్లెలూయా. మరి అలాగనే బుద్ధి లేకుండా కొందరు ఉన్నారు, వాళ్ళని డొక్క పగలేటట్టు కొడితే కానీ బుద్ధి రాదండి. కొన్నిసార్లు బెత్తమాడక తప్పది, ఎత్తి అవతల ఇసిరేయాల దరిద్రులని. ఒక పెళ్ళైన స్త్రీ గృహంలో ఈ పెళ్లి కాని వాడు ఎట్లా పడుకుంటాడు? ఎవరన్నా సోయి ఇంతకాలం వర్తమానంలోనికి వచ్చి సిగ్గు సరంగాని బట్టలు కట్టుకుంటామా లేదారా?
ఎందుకు మనం బట్టలు కట్టుకునేది? నీకు కుక్కకి ఏంటి తేడా ఉంది? నిజమేనా కదా సార్? కుక్కకు మనిషికి ఏం తేడా అంటున్నాను నేను. ఇంత వర్తమానం విని అసలు ఏది పద్ధతో ఏది క్రమం తెలియకుండా ఇంత నీచంగా జీవిస్తున్నారే. ఎంత అసహ్యమైన కార్యాలు అవి. పిలిచి మనుషులు ఎక్కడ కూడున్నట్లు అతనితో చెప్పగా లోతు వెళ్ళి, ఇప్పుడు చూసారా ప్రపంచంలో ఏ గ్రామానికి వెళ్ళినా నిక్కర్ల బ్యాచ్లు తయారైనాయి. నిక్కర్లు వేసుకోవడం, ఒక అడ్డా దగ్గర కూర్చోవడం, పనికి మాలిన వదులుబో అట్లాంటి వాళ్ళని చూస్తే నిజంగా ధర్మశాస్త్ర కాలం వల్ల వస్తే, సార్ ఏలియా గారు రండి, ఒక కత్తి తీసుకోండి, ఇలా అందరిని వేసేయండి. అట్లాంటి చెత్త, పరమ చెత్త, డంపింగ్ యార్డ్ చెత్త అయినా ఉపయోగపడుతుంది. అమ్ముకుంటే కొన్ని డబ్బులైనా వస్తాయి. కానీ చెత్తగాళ్ళంతా పోగయ్యారు. ఇప్పుడు ఆడోళ్ళు డ్రాయర్లు వేసుకొని వాళ్ళేదో మగవాళ్ళలాగా, వాళ్ళేదో వాళ్ళ కండరాలు కాదు. నువ్వు ఒక ఆడంగి వాడివి. నిక్కర్ల మీద ఎవడు కూడా తిరగొద్దండి. ఇక్కడ తిరిగితే దయచేసి తల్లిదండ్రులారా మీరు నాకు ముందే చెప్పండి. నాకు తెలిసేదాకా మీరు ఉన్నారా? మిమ్మల్ని చర్చిలో నుంచి ఖచ్చితంగా వెలివేస్తా. నాకు అక్కర్లేదండి. అసలు మీరు ఎవడు రాకపోయినా నాకు బాధ లేదు. నేను డబ్బుల కొరకు జీవించట్లేను. నిక్కర్ గాళ్ళారా, ఆడగి వాళ్ళారా నా చర్చిలోకి రావడానికి లేదు అసలు. హల్లెలూయా. ఎవరైనా మేము ప్యాంట్లు వేస్తామనంటే మీరు కూడా రావడానికి వీల్లేదు. నాకు తెలిసేదాకా మీరు ఉండకూడదండి. ముందే సరెండర్ అవ్వండి. ముందే మీ పాపాలు ఒప్పుకోండి. ఒకడితో ఒకటి మీ పాపాలు ఒప్పుకోమని వాక్యం చెప్పింది. అలాగన దయచేసి ఇది తూర్బార పట్టే కాలం. ఇది ఆయన తన చేతిలో కలిగి ఉన్నాడు ఆయన. నిజమేనా? అట్లాంటి పిచ్చి పనులు చేసి మేము పరలోకం పోతాం, క్రైస్తవులుగా పిలువబడతామనంటే పిలిపించుకుంటే మీరు లోకంలో పిలిపించుకోండి. కానీ నేను మాత్రం మిమ్మల్ని క్రైస్తవులని చెప్పలేను, దేవుని బిడ్డలను కూడా చెప్పలేను. నా ప్రవక్త ఏం చెప్పాడో అదే నేను చెప్తాను. మిమ్మల్ని ఒక ఆడంగి వారని చెప్తాను నేను. నిక్కర్లు వేసి, అది ఆడవాళ్ళు వేసుకునే నిక్కర్ అని అన్నాడు ఆయన. ఒకడైతే పందికి పందే ఉన్నాడు. చెప్పిన ఆ పందికి, అరే ఆడోళ్ళు డ్రాయర్ వేసుకొని తిరగొద్దురు అంటే నా మాట లెక్క చేయలే. మరి సేవకుల మాట లెక్క చేయకపోతే ఏమవుతుంది సార్? దేవుడు ఏం చేస్తాడు? ఇసిరి కొడతాడా లేదా? కొట్టాడా లేదా? ఖచ్చితంగా కొడతాడండి ఆయన. హల్లెలూయా. కానీ అట్లాంటి వాళ్ళు విశ్వాసులతో ఏమి తీయగా మాట్లాడతారు. పాస్టర్కి కంటోయినోడు నీకెట్లా మంచోడవుతాడు? ఏ దరిద్రుడా, మా పాస్టర్ని వ్యతిరేకించిన నీతో నాకేందిరా సావాసం? లోకంలో చూడండి, అరే చెల్లి వీడితో మనం ఆటలాడదు తెలుసా, వీళ్ళ నాన్న నిన్న మన నాన్నతో గొడవపడ్డాడు, వీళ్ళ ఇంటికే మనం పోవద్దు. చిన్నపిల్లలకున్న రోషం నీకు లేదే. హల్లెలూయా. నిజమేనా? కానీ మనం మాత్రం ఆ గలీజ్ గాడితో ఏవేవో బాతకాలను పెట్టేస్తూ ఉంటాం. నిజమేనా? ఇప్పుడు సాతానుడు మన తండ్రికి శత్రువు, మరి నీకు మిత్రుడు వాడు నా తండ్రికి శత్రువు అయితే నాకు కూడా శత్రువే వాడు. హల్లెలూయా. వాడితో నాకు ఎలాంటి సాంగత్యం లేదు, వాడితో నాకు ఎలాంటి దోస్తానం లేదు. కాబట్టి సోదరులారా, ఈరోజే మీకు ఇవ్వబడిన గొప్ప తరుణం ఇది కృపా వర్తమానం. కృప ఎందుకు ఇవ్వబడిందనంటే నువ్వు ఎట్లా పద్ధతిగా నడుచుకోవాలో. ఆ కృప ఏం చెప్పింది? అమ్మా ఈ రోజు నుంచి పాపం చేయవద్దని చెప్పింది. పాపంలో పట్టబడిన ఆమెను కృప ఏం చెప్పింది? ఈ రోజు నుంచి నువ్వు పరిశుద్ధురాలుగా జీవించు. ఆమె అన్నది, అయ్యా నీవు చెప్పినట్లే చేస్తాను. హల్లెలూయా. ఆ విధంగా మనం దేవుని వాక్యానికి సరెండర్ కావాలి. మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా ఈ రోత జీవితం నాకొద్దు నాయనా. నేను అంత గట్టిగా కేకలు వేసి చెప్తున్నాను, అయినా కానీ నా మాట లెక్క చేయకుండా పంజాబీ డ్రెస్సులు వేసుకొని రోడ్ల పైన తిరగడం ఏంటి సార్? నన్ను అవమానపరుస్తారా? నేను ఒక సేవకుని కాదా? ప్రవక్త దీన్ని చెప్పలేదా? ప్రవక్తను అవమానపరుస్తారా? ప్రవక్తను అవమానపరిచే ఎవరిని అవమానపరిచినట్టు? దేవుని అవమానం. దేవుడు తన దాసుడు నోవాహును అవమానపరిస్తే సహించాడు ఆయన. జల ప్రళయాన్ని తీసుకొని వచ్చి అందరిని దూడి చేశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు విలియం బ్రెనామును నిరాకరించి
ఈరోజు ఉండే ఈ ప్రపంచ క్రైస్తవులందరూ మేమందరం ఓ దేవుని బిడ్డలారా, ప్రభు ఎంతో ప్రేమామయుడు. అవునురా, ప్రేమామయుడు ఆయన. నీవు డబ్బులు దండుకోవడానికి ప్రేమామయుడు ఆయన. హల్లెలూయా. కానీ వారు ఎవ్వరు పోరండి. విలియం బ్రెనామును వ్యతిరేకించి ఒక్క స్త్రీ పరలోకానికి వెళ్ళదు. మరి చూడండి, పెళ్ళి అయ్యే దగ్గరైనా బాజా బంత్రులు మోగేది, పెళ్ళి ఒక్కాడ భజంత్రులు ఒక్కాడైతే ఏమంటారు, ఏమిరా వింత ఇది, పెళ్ళి అక్కడ జరుగుతుంటే వీడియో భజంత్రులు ఈడగొడుతున్నాడు. నిజమేనా కాదా? అలాగనే సంఘ శాఖలు పెళ్ళి అయ్యేదేమో వర్తమానంలో, కానీ భజంత్రులు ఎక్కడ? సంఘ శాఖల్లో. అందుకు ఆయన ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పరిచిన స్థలంలోనే నీవు నీ కుమారుడు యాత్రలు కొనసాగించాలి. కానీ ఈరోజు రక్తము చిందించున్న బలిపీఠం ఇది. ఇక్కడికే నువ్వు రావాలి. ఇక్కడ పెళ్లి జరుగుతున్న స్థలం ఇది. ఇక్కడే నీ పాటలు జరగాలి, ఇక్కడే నీ ఆరాధన జరగాలి. కానీ సంఘ శాఖలు పెళ్ళయ్యేది ఒక్క చోట అయితే మరో చోటికి పోయి వారేదో పాటలు పాడి ఏదో డోలు కొట్టి ఏదేదో చేస్తున్నారు. అంటే వారు ఆ యొక్క దయ్యము చేత పిచ్చివారిగా మారిపోయి ఉన్నారు. హల్లెలూయా. నిజమేనా అండి? రక్తము ఓకే, దేవుని వాక్యం చెప్పింది రక్తములో మన పాప క్షమాపణ ఉన్నదని వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది? వర్తమానంగా మారింది. ఆ రక్తం ఇప్పుడు ఈ వర్తమానంలోనికి వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క రక్తము ఆ వాక్యం దగ్గర లేదు, కానీ ఆ సంఘ శాఖల దగ్గర ఉన్న బైబిల్లో లేదు, కానీ ఇప్పుడు ఈ వర్తమానంలో ఉంది. ఈ వర్తమానం ఏంటిది? వాక్యమే. కాబట్టి నీ పాప క్షమాపణ జరగాలంటే పేతురు గారు సంఘ శాఖలకు పోకండి. ఇప్పుడే ఇక్కడ చూడండి, నాకెళ్ళి చూడండి, రక్తము ఈ వర్తమానంలో ఉంది. కాబట్టి వారు వాక్యం ఉన్నా కానీ ఎందుకు క్షమించబడలేకపోతున్నారు? వర్తమానం లేక. ఇప్పుడు ఇదేంటిది? ఇది చిందించబడిన ఆ యొక్క రక్తము కార్చుచున్న వాక్యం ఇది. రక్తము కార్చుచున్న వాక్యం ఇది. పాపాన్ని క్షమించేది రక్తం తప్ప మరొకటి కాదు. అందుకొరకు నీ సంఘ శాఖ నీ కొరకు రక్తం చిందించలేదు, నీ యొక్క సిద్ధాంతం నీ కొరకు రక్తం చిందించలేదు. నీ కొరకు రక్తం చిందించింది ఈ వర్తమానంలో ఉన్న దేవుడు. అందుకొరకే నీ బంధువులు, నీ స్నేహితులు ప్రతి ఒక్కరూ ఈ వర్తమానంలోనికి రావాలి. ఏం అంటావులే సార్, వాళ్ళు నమ్ముకున్నారు, మేము నమ్ముకున్నాం అని అంటావా? వర్తమానంలో ఉండి వాళ్ళు దేవుని బిడ్డలే, మనం దేవుని బిడ్డలే అంటావా? మరి అంటే మరి నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? మరి ఆడికే నీ బంధువులు పోయే దగ్గరికి పో. కాదండి. అయితే ఆ రాహబరి వేశ్య ఏం చేసింది? ఆ యొక్క తన కిటికీకి ఆమె ఏం చేసింది? ఎర్రని దారాన్ని కట్టింది. ఆ ఎర్రని దారం ఏదో కాదు, అదే ఈ గడియ వర్తమానము. ఆ దారం కింద ఆమె ఎవరెవరు ఉండాలనుకున్నది? తన యొక్క తల్లి, తండ్రి, అన్న, దమ్ములు, తన యొక్క బంధువులందరిని తోడుకొని వచ్చింది ఆమె ఆ దారం పైన విశ్వాసం ఉంచింది. ఆ యొక్క ఇద్దరు దూతలు చెప్పిన మాట పైన విశ్వాసం ఉంచింది ఆమె. హల్లెలూయా. అలాగని ఈరోజు నీకు ఈ దూత పైన విశ్వాసం ఉండాలి. ఎవరి దూత? 7వ దూత. ఎవరి దూత? ఏలియా ప్రవక్త. ఆయన చెప్పిన మాటలు నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు ప్రతి కాలంలో ఆయన దూతలను కలిగి ఉన్నాడు. ఆ దూతలే ఎర్రని సూచన ఇచ్చారు. ఈ కాలపు దూతయే మనకు ఎర్రని సూచన ఇచ్చాడు. అదే చిందించబడిన రక్తపు గుర్తిది. ఇందులోనికి వస్తేనే పాపక్షమాపణ. ఈ వర్తమానానికి రాకుండా సార్ మేము కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందామంటే లేదు, అక్కడ రక్తం లేదు. రక్తం రావాలంటే మళ్ళీ వర్తమానం ఒప్పుకోవాలి నీవు. హల్లెలూయా. సార్ మేము ఓడలోనికి రాము, కానీ మేము బయటే ఉండి మరి పరిశుద్ధంగా జీవిస్తామంటే నీ పరిశుద్ధాన్ని కాపాడగలదా? అస్సలు కాపాడదండి. కానీ నీవు రక్షింపబడాలంటే నీ యొక్క ప్రతి అపవిత్రను విడిచిపెట్టి ఓడలోనికి రావాలి. ఆ ఓడయే నిన్ను రక్షించేది, ఆ శ్రమల పైన తేలియాడ చేసేది ఆ యొక్క వర్తమానం మాత్రమే, ఆ ఓడ మాత్రమే. హల్లెలూయా. చూడండి సార్, చదవండి. ఓకే, చదవండి. వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, అది చూడండి ఎంత పాతకం అది. ఒక జంతువులు సైతం, ప్రవక్త అన్నాడా, కుక్కలు సైతం సిగ్గుపడే విధంగా. నిజమైన ప్రవక్త అన్నాడా? కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు స్త్రీలు ప్రవర్తిస్తున్నారు. కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా పురుషులు ప్రవర్తిస్తున్నారు.
దేవుడు తన రూపంలో తన వలె పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మానవాళ్ళందరినీ తయారు చేశాడు ఆయన. కానీ మానవులు ఇప్పుడు ఎట్లయ్యాడు? కుక్కల్లాగా మేము కూడా జంతువులమే సార్. నిజమే, మనం కూడా వేడి రక్తం గల జంతువులం. ఏమో సార్ కొత్త మర్మం చెప్పినామని అంటారా? కొత్త మర్మం ఇది. అవి పాలిస్తాయి, మనం పాలిస్తాం. నిజమేనా? అవి వేడి రక్తం గలవి, మనం కూడా వేడి రక్తం గలవారమే. కానీ జంతువుని మనం విభజించింది ఏంటిది? అవి మట్టిలో నుండి తీయబడ్డాయి, మనం మట్టిలో నుండి తీయబడ్డాం. కానీ జంతువును మనిషిని వేరుపరిచినది ఏదనగా రక్తము. జంతువులు రక్తాన్ని అంగీకరించవు, కానీ మనిషి రక్తాన్ని అంగీకరించినప్పుడు ఈ మనిషి లోపలికి దేవుడు వస్తాడు. నిన్ను జంతువు నుంచి వేరుపరిచినది ఏంటిది? దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె జంతువులాగా ప్రవర్తించిందో ఆ సమరయ స్త్రీ, ఎప్పుడైతే ఆ రక్తాన్ని కలుసుకున్నదో ఆమె ఒక దేవుని కుమార్తెగా మారింది. ఆ యొక్క జక్కయ్య దేవుని కుమారుడిగా మారాడు. ఆ మనిషి స్వభావం, ఆ యొక్క జంతు స్వభావంలో నుంచి ఆ దేవుని కుమారునిగా మార్చినది ఏంటిది? ఆ జంతువుకు మనిషికున్న భేదాన్ని తెలియపరిచేది ఏంటిది? ఆ యొక్క పరిశుద్ధాత్మ. అందుకొరకే పౌలు గారు రాశాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. నీలోనికి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు? నువ్వు మేకప్ వేస్తే నీలోనికి వస్తాడా? నువ్వు ఎత్తు చెప్పులేస్తే నీలోనికి వస్తాడా? నీవు వేరే స్త్రీల వైపు నువ్వు మోహపు చూపుతో చూస్తే నీలోనికి వస్తాడా? హల్లెలూయా. నీవు ఇంకా కామ కోరికలు, కామ వాంఛలు కలిగి ఉంటే నీలోనికి వస్తాడా? రాడాయన. హల్లెలూయా. కానీ నీవు ఏవే కోరికలు కలిగి ఉన్నావో నీ యొక్క ప్రతి కోరికలను ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఆ బలిపీఠం పైన పెట్టాలి. నీ ప్రతి తప్పుడు వాంఛను, ప్రభువా ఇదిగో నేను ఇట్లాంటి రోత కలిగిన వాడును, ఇదిగో నా చూపులు అట్లాంటివి, నా తలంపులు అట్లాంటివి, ఇదిగో నా ఊహలన్నీ చెడ్డవి ప్రభువా, నేను నాయన పైకి చూడ్డానికి ఒక మనిషిలాగా ఉన్నాను కానీ నేను ఒక పశువును ప్రభువా, ఇదిగో నా పాపని నా నుంచి తొలగించు ప్రభువా అని నువ్వు అంటేనే నిన్ను కడుగుతాడు ఆయన. నువ్వు మౌనంగా ఉన్న రోజులు రక్తం నీ మీదికి రాదు. హల్లెలూయా. మరి ఏమంటారంటే ఆ యొక్క షాపుల దగ్గర బోర్డు పైన ₹1 చీర అని వాడు బోర్డు పెడతాడు, కానీ కింద చిన్న అక్షరాలతో ఉంటుంది అప్లై, కండిషన్ అప్లై, షరతులు వర్తిస్తాయి. హల్లెలూయా. అలాగని యేసుక్రీస్తు యొక్క రక్తము ఉన్నది కానీ షరతులు వర్తిస్తాయి. షరతు ఆ యొక్క ఒప్పుకోలుతో నువ్వు వెళ్ళాలి అక్కడికి. ఒప్పుకోలు లేకుండా నీ పాప క్షమాపణ జరగదు. ఆ పాత నిబంధన కాలంలో ఆ యొక్క ఇజ్రాయేలుడు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క తాను చేసిన పాపాల నిమిత్తము తన పాపాన్ని ఎవరిపైన మోపాలి? ఆ గొర్రె పైన మోపాలి, ఆ మేక పైన మోపాలి. దానిపైన చేతులుంచి వీడు చేసింది పాపం, కానీ ఆ యొక్క పరిశుద్ధమైన ఏ పాపం చేయని ఆ గొర్రె, హల్లెలూయా, వీడి నిమిత్తం అది చావాలి. హల్లెలూయా. అందుకొరకే మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన మన కొరకు ఆయన వధించబడ్డాడు ఆయన. అయితే ఆ యొక్క ఆరాధికుడు ఆ గొర్రెతో గుర్తించబడతాడు. నీకు బదులుగా, నీ పాపాలకు బదులుగా ఇదిగో ఈ గొర్రె అంగీకరించబడుతున్నది, నేను నిన్ను అంగీకరిస్తున్నానని దేవుడు ఆ గొర్రెని స్వీకరిస్తాడు. కానీ ఆ గొర్రె రక్తము ప్రతి పాపాన్ని అది తీసివేయలేదు, కానీ కొంత ఆ సంవత్సరం మట్టుగా అది కప్పుగలదు అది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం కిందకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు పైన నీ చేతులుంచి ఇదిగో నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నీ లోపల ఉన్న ప్రతి పాపాన్ని అది తుడిచివేస్తుంది. అది ఆ గొర్రె రక్తము కప్పుతుంది, కానీ ఈ రక్తం కప్పేది కాదు. ఇది నీవు అసలు ఏ పాపం చేయలేదు, నీ లోపల ఎలాంటి వాంఛ లేకుండా. హల్లెలూయా. ఎంతమందికి పాపపు కోరికలు ఉన్నాయంటే నువ్వు రక్తం కిందికి రాలేదని, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోలేదని. నువ్వు ఒప్పుకుంటే నీ లోపల వాంఛ లేకుండా ఆయన దాన్ని తీసేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క రక్తములో ఏమున్నది? ఆ యొక్క కెమికల్ ఉన్నది. ఏ కెమికల్ అది? నీ పాపాన్ని మొత్తం దాన్ని తొరకలు చేసే, దాన్ని లేకుండా చేసే ఆ మిశ్రమం అందులో ఉన్నది. అందుకే పాపి అయిన సహోదరుడా, పాపి అయిన సహోదరి, ఇంకా నువ్వు ముందు కొనసాగడానికి లేదు. ఆ యొక్క రక్తం దగ్గరికి రా.
ప్రభువా నాలో ఉన్న ఈ వాంఛలను తీసివేయి. పురుషుల వస్త్రాలు ధరించాలని కోరిక నాలో ఉన్నది. ప్రభువా ఇదిగో నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ వాంఛ లేకుండా కానీ ఈ గొర్రె పైన చేతులు ఉంచిన వాడు ఇంకా తాను పాపిననే ఆయన తలంచుకుంటే వస్తాడు ఆయన. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తంలో విశ్వాసం ఉంచిన వాడు ఇక ఆ వాంఛ ఉండదిగా, ఆ కోరిక ఉండదిగా. ఆ వాంఛే పోయింది, ఆ కోరికలన్నీ పోయాయి. హల్లెలూయా. విలియం బ్రెనామ్ ఎలాంటి వాడు? ఆయన దగ్గర గన్నుంటే ఆయన ఎంతమందినైనా లేపేద్దాం అనుకున్నాడు ఆయన. కానీ ఆ స్వభావం నుంచి తప్పించింది ఎవరు? ఆ గొప్ప దేవుడు. ఆయన బహు కోపిస్తేవాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క టీచర్లు అన్నారు, టీచర్ నాకు కోపం బాగా ఉన్నదంటే, ఏం లేదు నాయన, ఒక తాడుకు ముడిగట్టి చాలా ముడులు గట్టు, ఒకదాన్ని జరుపుతూ ఉండు కోపం వచ్చినప్పుడు. అవన్నీ ప్రయత్నాలు చేశాను కానీ ఏది ఉపయోగపడలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను ప్రతి కార్యంలో నుంచి అది తప్పించగలదు. మరి ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇమ్మానుయేలు యొక్క రక్తము మన కొరకు వేచి చూస్తున్నది. హల్లెలూయా. ఈరోజు డబ్బుల కొరకు, డబ్బు కాదండి, డబ్బులో ఏం లేదండి, కానీ నిత్య జీవము వాక్యములో ఉన్నది. అందుకొరకు ఈరోజు ఇంకా వీళ్ళందరూ ఎందుకు గలీజ్గా జీవిస్తున్నారు? రక్తాన్ని అంగీకరించక, రక్తం దగ్గరికి రాక. ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఎక్కడ మనం చదివేది? 9వ అధ్యాయం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఓకే, 1 నుంచి చదవండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను పరిశుద్ధ స్థలములు ఉండెను. ఏలైనగా గుడారం ఏర్పరచబడెను. హల్లెలూయా. అరణ్యంలో దేవుడు మోసేకు ఏమన్నాడు? ఒక గుడారమును ఏర్పరచమన్నాడు ఆయన. ఆ గుడారానికి ఏమున్నది? మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము. క్రైస్తవులైనా మీరు? చెప్తారా మళ్ళీ? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 కార్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. చదవండి. ఏర్పరచబడెను, బల్లయు రొట్టెలను ఉండెను, పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు, అంటే 2వ తెర అనగా ఈ పరిశుద్ధ స్థలానికి ఆవల స్థలమును, గుడారమును ఉండెను. సువర్ణ ధూపార్తియు నిబంధన మందసమును ఉండెను. మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. కెరూబులు ఉండెను. వల్లపడదు. ఏర్పరచబడినప్పుడు చేయిచు మొదటి గుడారంలో, అంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుదురు కానీ వారు మరి నిత్యము ఎక్కడికి రావాలి? పరిశుద్ధ స్థలంలో మాత్రమే. కానీ ఏడాదికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే ఎక్కడికి వెళ్ళాలి. మరి ప్రధాన యాజకుడు వెళ్ళడానికి ముందు ఆయన తలపాగా, తన యొక్క వస్త్రాలు, ఎఫోదు అవన్నీ సరిగా అతడు ధరించి చక్కగా అతడు నడుస్తూ లోపలికి వెళ్ళాలి. నిజమేనా? ఒక ప్రధాన యాజకుడు ఒక మంచి జీవితాన్ని జీవించాలి. అతడు చెడ్డ జీవితాన్ని జీవించాడా అక్కడే లోపలే పడి
ఆ అగ్ని దిగి వచ్చి వాడిని చంపేస్తుంది. హల్లెలూయా. అందుకొరకే మన ప్రభు కూడా భూమిపైన ఆయన వాక్యం కొరకు జీవించాడు. ఆయన అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన అందుకొరకు ఆయన తన సొంత రక్తంతో ఒకేసారి ఆయన ఆ పరలోకమనే గుడారంలోనికి వెళ్ళాడు. ఆయన ఈ గుడారానికి రావాలంటే ప్రధాన యాజకుడు ఎట్లయితే రక్తంతో రావాలో అలాగనే మన గొప్ప మెల్కీసెదెకు, మన గొప్ప ప్రధాన యాజకుడు ఆయన తన సొంత రక్తంతో ఆయన ఆ గుడారంలోనికి ప్రవేశించాడు. ఆయన హల్లెలూయా. నేను పరిశుద్ధుడని కనుక మీరును పాపాత్ములై ఉండుడి అట్లా అన్నాడు ఆయన. నేను పరిశుద్ధుడని కనుక. ఓకే, చదవండి. మాత్రమే ఒక్కడే రక్తము చేత పట్టుకొని. రక్తము లేకుండా పాపక్షమాపణ ఉన్నదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలి? మన చేతుల్లో ఆయన యొక్క రక్తపు ఒక చుక్కను మనం కలిగి ఉన్నా అది మనకున్న ప్రతి పాపాన్ని తీసేస్తుంది. ప్రవేశించును. రెండో గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారి కొరకును, ఆ యాజకుని కొరకు మరియు ప్రజల కొరకు అది అర్పించును. దీనిని బట్టి మొదటి గుడారం అంటే ఇది పూర్తిగా ఈ యొక్క మేకలు ఎడ్లు రక్తమును తీసుకొని పోయేది. ఈ మొదటి గుడారం నిలిచి ఉండగా మార్గము బయలుపరచబడలేదని తెలియజేయుచున్నాడు. ఇప్పుడు ఆ కాలపు ఆ పాత నిబంధనలు ఉన్న గుడారము ఇప్పటికి ఉన్న ఆ నిజమైన గుడారానికి ఏ విధంగా ఉన్నది? ఉపమానంగా లేకపోతే మాదిరిగా ఉన్నది. బలులను సంపూర్ణ ఆ యొక్క పశువుల యొక్క రక్తం, మేకలు గొర్రెల యొక్క రక్తం ఒక ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయలేదు. హల్లెలూయా. అందుకొరకే ఆయన ఆ యొక్క మొదటి నిబంధన ఆయన ఎత్తివేయడానికి ఇప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధకుడు ఏం చేయగలడు? అక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వెళ్ళినప్పుడు అతని యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. ఇదేనా? ఈ చివరి మాట చదవండి. ఇప్పుడు చదివిందే ఆరాధకుడు అది సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయింది. ఏది? ఆ మొదటి గుడారము, ఆ మేకల యొక్క కోడల యొక్క రక్తము ఆరాధకుడు సంపూర్ణ సిద్ధిని చేయలేకపోయింది. వాడిలో ఆ కోరికలు అట్లే మిగిలిపోయాయి. హల్లెలూయా. వాడు వ్యభిచారి అయితే ఆ వ్యభిచారపు కోరికలు అట్లే ఉండిపోయాయి. నిజమేనా? అది ఆ ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. కానీ ఈరోజు నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించావా? నీ లోపల ఉండే తలంపులన్నీ మారిపోతాయి, నీ ఊహలన్నీ మారిపోతాయి. హల్లెలూయా. మరి మారకుండా అలాగనే ఉంటావా? ఒకవేళ నువ్వు చనిపోతే పాతాళానికి వెళ్తావు. కాబట్టి ఇమ్మానుయేలు యొక్క రక్తపూట మన కొరకు ఉన్నది. విధింపబడి అన్నపానములతోనూ ప్రక్షాళనతోనూ సంబంధించిన అది యూదులకైనా శరీర సంబంధమైన ఆచారాలు ఇచ్చాడు ఆయన. కానీ మనకైనా నిజ రూపాన్ని మనకిచ్చాడు ఆయన. అయితే రాబోచున్న మేలుల విషయమై ఆయనే ప్రధాన యాజకుడుగా వచ్చి. ఎవరిప్పుడు మన ప్రధాన యాజకుడు? ప్రభు అయిన యేసుక్రీస్తే మన యొక్క ప్రధాన యాజకుడు. వచ్చి సంపాదించి హస్తకృత్యము కానిది. ఇప్పుడు ఆయన శరీరం ఎలాంటిది? హస్తకృత్యము కానిది. అనగా
గుడారము. ఇప్పుడు ఆ గుడారం అంటే ఆయన శరీరమే గుడారమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే 3 భాగాలుగా ఉన్నదో ఆయన కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ గుడారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రి నివాసం చేసిన గుడారం అది. ఈ గుడారంలోని కూడా దేవుడు దిగి వచ్చేవాడు. అలాగనే ఈ గుడారంలోనికి ఎవరు నివాసం చేశారు? దేవుడే నివాసం చేశాడు. ఆ గొప్ప పరిశుద్ధాత్మ లేదా ఆ గొప్ప ఆత్మ ఈ గుడారంలో నివాసం చేశాడు. కాక అది ఈ ప్రధాన యాజకుడు మేకల కోడల రక్తంతో ఆయన పోలేదు, కానీ ఆయన తన సొంత రక్తాన్ని తీసుకొని పోయాడు ఆయన. కాబట్టి సోదరులారా, ఎవడైనా పాపం చేసిన ఎడలా యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనా పాపం చేసిన ఎడలా తండ్రి యొద్ద మనకు యేసుక్రీస్తు ఉత్తరవాది ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకుంటావో వెంటనే ఈ యొక్క ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? తన రక్తాన్ని నీ పైన ప్రోక్షిస్తాడు. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఆ గొప్ప గుడారంలో ఉన్నాడు ఆయన. నీవిక్కడ మొరబెట్టినప్పుడు ఆయన తండ్రికి ఆయన మొరబెడతాడు ఆయన. నిజమేనా? ఆ మాట ఎక్కడున్నది? యోహాను పత్రికలో ఉన్నది. అదే మాట ఉన్నదా? ఒకసారి చూద్దాం. దొరికిందా? రెండో అధ్యాయం 1వ వచనం, మొదటి యోహాను పత్రిక. నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండుటకై. అందరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఈ వాక్యము మనందరిది. ప్రతి వాక్యం ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆయన. మరి ఈ మాట మనకు వర్తిస్తుందా? అక్షరాల ప్రతి మాట మనదే. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడలా. హల్లెలూయా. కానీ దౌర్భాగ్యం ఏంటిదంటే పాపంలో కొనసాగుతూ అదే దేవుని కృప నీ గురించి తెలియపరచకపోతే దుర్మార్గుడా, నువ్వు పాపంలో చచ్చి అట్లా పోవాల్సిందేనా? కాబట్టి ఎందుకు ఇంత దరిద్రంలో ఉన్నారు? ఒప్పుకోండి దయచేసి. హల్లెలూయా. ఎవరో పాస్టర్ కొరకు కాదు చూసేది, సంఘ పెద్ద కొరకు కాదు చూసేది. ప్రభువా, నేను ఇంత నీచమైన జీవితాన్ని జీవిస్తున్నాను, ఇక నేను ముందు కొనసాగలేను ప్రభువా. హల్లెలూయా. ఎవడైనా పాపం చేసిన ఎడల రాయిచున్నాను. పాపం చేసిన ఎడల ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. నిజమేనా అండి? ఇప్పుడు మన యొక్క ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు తన రక్తంతో ఎక్కడున్నాడు? ఆయన ఆ యొక్క తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు ఆయన. మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన తండ్రి వీడి యొక్క ప్రతి పాపాన్ని తూడ్చివేసేయి, ఇదిగో వాని పాపాలను నా పైన వేయి, వాడిని శుద్ధీకరించు ప్రభువా. ఇక ఆ తండ్రి చూసినప్పుడు నేను ఎట్లా చూస్తాడు? ఆయన యొక్క రక్తం ద్వారా చూస్తాడు ఆయన. నీవు అక్కడ పరిశుద్ధునిగా కనిపిస్తావు. ఇక నీ లోపల ఎలాంటి వాంఛలు లేవు ఇక. హల్లెలూయా. భర్త ఉండగా మరొక పురుషుడితో మాట్లాడలేని వాంఛ లేదు ఇక. ఇవన్నీ పోతాయి. కానీ ఈరోజు చూడండి, క్రైస్తవ స్త్రీలు కూడా డినామినేషన్లో అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, మోసం, వ్యభిచారం చేసేదానికే కొందరు చర్చికి వెళ్ళేవాళ్ళు. డినామినేషన్లో అన్నీ ఇవే గబ్బు కార్యాలు.
నేను అన్నాను, ఊరికే చెప్పట్లేను సార్. మరి కొన్ని చర్చిలలో వ్యభిచారం చేయడానికి ప్రజలు పోతారు. నేను చెప్పాను అక్షరాలది నిజమని, ఇప్పటికీ రుజువైంది అది. దేవుని నామానికి మహిమకరును గాక. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే క్షమించేది ఆ యొక్క యేసుక్రీస్తే. ఆయనే మనకు శాంతి సమాధానం ఇచ్చేవాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన పాపాన్ని ఆయన క్షమిస్తాడు. ఆయన నిజమేనా? మాట నమ్ముతున్నారా? ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి కూడా. ఈరోజు చెడ్డ బట్టలు ధరించే స్త్రీలు కూడా ఆయన శాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన వారి పాపాలను క్షమించి ఇదిగో ఆయన వారికి మంచి వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. కానీ లోకం దీన్ని అంగీకరిస్తుందా? వర్తమానంలో ఉండే నీవే అంగీకరించలేకపోతున్నావు, ఇంకా లోకం సంగతి ఏంటిది? సోదరులారా, ఇంత మంచి అవకాశం ఇది. దీన్ని ఎవరు జాడ విడుచుకోవద్దు. ఈరోజు చూడండి, నీ బంధువులు ఎందరో ధనవంతులు ఉన్నారు, నీ బంధువులు ఎందరో చక్కని స్త్రీలు ఉన్నారు. వారందరిని దాటుకొని ఈ కృప నీ దగ్గరికి వచ్చిందే. ఎలాగ దీన్ని నువ్వు నిరాకరిస్తావు? ఎలాగ ధిక్కరించి నీ సొంత జీవితాన్ని జీవిస్తావు? అది వద్దది, నాశనమే దాని దగ్గర ఉన్నది. ఓకే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1:7. సరే, 5వ వచనం కూడా చదవండి. విని ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు అసలు ఎలాంటి లైంగిక కోరికలు కానీ ఎట్లాంటి చెడ్డ కార్యాలు కానీ ఆయనలో అసలు ఏమాత్రం లేవు. ఇప్పుడు మనకుందా సావాసం? పేతురు గారు, ఎవరితో సావాసం మంది? కార్పొరేటర్తోనా? ముఖ్యమంత్రితోనా? ట్రంప్ గారితోనా? ఎవరి సావాసాన్ని పిలువబడ్డావు? కానీ ఆ సోయి ఉందా? మరి ఉందా? అందరికి ఉందా? హల్లెలూయా. ఓ ఆ గొప్ప భూమి ఆకాశములకు సృష్టికర్త యొక్క సావాసాన్ని మనం పిలువబడ్డాం. అయినా కానీ మనకు బుద్ధి రాదు, జ్ఞానం రాదు, అసలు వెలుగే రాదు. ఆలోచన చేయ మనం. నిన్ను ట్రంప్ పిలుస్తాడండి? ట్రంప్ పెద్ద కంపు, వాడి జీవితమే ఆగం పాపాల మయం. ఆ పాపిష్టి వాడే నీతో సావాసం చేయడే. కానీ ఆ గొప్ప మహోన్నతుడు, పరిశుద్ధుడు, దేవదూతలు సమీపించరాని గొప్ప దేవుడు నిన్ను పిలిచాడే. ఎట్లా లగెత్తుకొని ఆయాసంతో, ఏంది ఇది? చెప్పుకొని విక్టర్ గారు, ఆయనతో సావాసం చేసి ఇంత గలీజ్ జీవితాన్ని జీవించడం ఉందా? ఏముంది ఇక్కడ? మరి ఇన్ని రోజులు మనం ఏం చెప్పుకున్నాం? ప్రభువా తోత్రం. ఏమైపోయింది ఆ తోత్రం? ఉట్టి గాలి మాటలు, దయ్యం. ఆయనతో చెప్పుకొని ఇంతకాలము ఎందులో నడిచావు? చీకట్లో నడిచావు. హల్లెలూయా. మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఈ వెలుగులోనున్న ప్రకారము, వెలుగు అంటే ఏంటిది? వాక్యము. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు మనకి ఏ వెలుగిచ్చాడు? ఆయన ట్యూబ్లైట్ వెలుగు ఇవ్వలేదు, ఆయన ఏదో లైట్ ఇవ్వలేదు, కానీ ఆ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతనిచ్చాడు. ఆయన వాక్యాన్ని చూడడమే వెలుగై ఉన్నది. ఆయన మన పైన ప్రకాశించాడు. ఆయన చూడుము, లోకమును చీకటి కమ్మి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అన్నాడు. ఆయన ఎందుకొరకు లేవాలి? వాక్యం వరకు జీవించేదానికి. ఇంకా పాత రోత జీవితం కొరకు కాదండి. ఇప్పుడు మనం పరిశుభ్రమైన జీవితాన్ని జీవించాలి. ఇంకా నేను ఆ యొక్క సినిమా చూస్తా, తగ్గేదే లేదు. లేకపోతే మరొకటి ఆ సీరియల్ చూస్తా, ఈ సీరియల్ చూస్తా. ఇవన్నీ ఎవరు? అపవిత్రులు, దరిద్రులు, పాతాళానికి వెళ్ళే వారు చేసే కార్యాలు ఇవి. నిజమేనా?
కానీ నువ్వు దేవునితో సావాసం కలిగి ఉంటే నీకు వాక్య ప్రత్యక్షత ఉన్నది నీకు. వెలుగులో నడిచిన ఎడల అది నీతో దేవుడు సావాసం చేయాలంటే నీవు ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని లోబడాలి. నిజమేనా? కాబట్టి నువ్వు దేవునితో సావాసము మరి ఉన్నదా నీకు? వాక్యాన్ని ప్రేమించే సావాసం నీకుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. కుమారుని ఘనపరిచేవాడిని తండ్రి ఘనపరుస్తాడు. ఇప్పుడు మనం ఎవరిని ఘనపరచాలి? కుమారుని ఘనపరచాలి. కుమారుని ఎక్కడ ఘనత ఉంటుందో అక్కడ తండ్రి దిగి వస్తాడు, వాడితో సావాసం చేస్తాడు. మరి నువ్వు కుమారునితో సావాసం అని చెప్పుకొని ఇన్ని రోజులు ఇంత గలీజ్ జీవితం ఎందుకు జీవించావు అంటే నువ్వు చీకటితో, దయ్యాలతో, ఆ రొచ్చుతో, ఆ పాపంతో సావాసం చేశావు. హల్లెలూయా. అదే ఆ సేవకుని కనుక దేవుడు ఆ మనసు ఇవ్వకపోతే, నిన్ను 4 బాధ్యత ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏం గాను. చూడండి, అందుకొరకే 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక విశ్వాసి వర్తమానంలోనికి వచ్చి అతడు ఎంతకాలం పరీక్షింపబడాలి? 40 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడు అసలు నిజమైన విశ్వాసం కాదో చెప్పలేం. ఎవడు ఎట్లా మారుతాడో, ఎవరి జీవితం ఎట్లా ముగించబడుతుందో. హల్లెలూయా. ఎవ్వరు కూడా మీరు ఎవ్వరిని నమ్మకండి దయచేసి. అయ్యో ఇట్లా అవుతుందని. కానీ దేవుడు అనుకున్నాడా? అయ్యో బిడ్డ యూదా, ఏమి ఇంతటి ఘాతకానికి పాల్పడతావా? నాయనా యూదా, కూడదు నాయనా, 30 వెండి నాణములకు నన్ను అమ్ముకునేదవా? అట్లా అన్నాడు ఆయన. ముందే తెలుసు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అన్నిటినీ, ఏది జరిగినా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎవడెవడో వస్తూ ఉంటాడు, పోతూ ఉంటారు. ఇది స్త్రీ ఇది సంఘము, జీవం గల ప్రతి వానికి తల్లి. ఇది ఎవరెవరికి చోటిస్తుంది? దయ్యానికి చోటిస్తుంది. నిజమేనా కాదా? ఆ రోజు అవ్వ ఏం చేసింది? దయ్యం దగ్గర భార్యగా నటించింది, దేవుని ఆదాము దగ్గర భార్యగా నటించింది. అలాగనే సంఘం కూడా అంతే, దేవుని దగ్గర నటిస్తుంది, దయ్యం దగ్గర నటిస్తుంది. ఎవడు ఏంటిదో మనకు తెలియదండి. 40 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకుంటేనే 40 అనేది పరీక్ష. హల్లెలూయా. నేను ఒకరోజు చెప్పాను ఈ మాటను. మొన్న జాన్ గారు నాకు గుర్తు చేస్తున్నారు. అయ్యా మీరు చెప్పారు 40 సంవత్సరాలు వాడు విశ్వాస జీవితంలో 40 వచ్చేంత వరకు నమ్మకూడదనంటే నిజంగానే మేము కళ్ళారు చూస్తున్నాం, అది వాస్తవం అదని అన్నాడు ఆయన. అవునండి, అక్షరాల వాస్తవం అది. దేవుడు ప్రవక్త అన్నాడు ప్రతి ఒక్కొక్కరికి 40 ఉందని. నోవావుకు 40 ఉన్నది, యేసుక్రీస్తుకు 40 ఉన్నది, మోసేకు 40 ఉన్నది, ప్రతి నిర్గమంలో 40 ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు కుమార్ ఇప్పుడు ఈయనకి దేవుడు గుర్తొచ్చాడా లేకపోతే 1000 రూపాయలు గుర్తొచ్చాయో తెలియదు. ఓకే, ఏం జాన్ గారు, ఎన్నిసార్లు మనం పోయి తాగి ఉంటే లేపినాం? ఏమంటాడు ఆయన? అబద్ధికుడు. అయ్యా నాకు ఫోనే చేయట్లేరు, పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు పోయినాం? అంటే దయ్యం పట్టినోడు అన్ని అబద్ధాలే చెప్తాడు. ఓకే, చదవండి సార్, చదవండి. రక్తము అది నువ్వు ఎప్పుడు వాక్యంతో సావాసం చేసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క రక్తం నీ మీదికి రావాలంటే నువ్వు వాక్యంతో సావాసం చేయాలి. వాక్యానికి నువ్వు సరెండర్ అవ్వాలి. నిజమేనా? వాక్యం అదేనా చెప్పేది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాటను, ముందు మాట. రక్తము అది ప్రతి పాపము నుంచి నిన్ను నన్ను
పవిత్రునిగా మార్చేది యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. రక్తము లేకుండా నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడలేవు. ఓకే, సరే, మనం అక్కడికి వెళ్దాం. ఆ యొక్క హెబ్రీ పత్రిక దగ్గరికి వెళ్దాం. చదవండి. ఇందాక ఎక్కడ ఆపారు? విధింపబడి ఉన్నవి మేలుల విషయమై వచ్చి సంపాదించి అనగా కానిదియు ఘనమైనదియు గుడారము ద్వారా కాక ఒక్కసారే పరిశుద్ధ స్థలమును ప్రవేశించెను. ఏలైనగా రక్తమును మైలపడి చల్లుటయు కలుగునట్లు నిత్యుడగు ఆత్మ ద్వారా అర్పించుకొనిన రక్తము నిర్జీవ క్రియలను విడిచి. హల్లెలూయా. అంటే నువ్వు జరిగించే ప్రతి పాపాన్ని నీ చేత విడిపింపజేసేది యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. చాలామంది ఏంటంటే నేను ఒప్పుకున్నానంటే ఎట్లా, ఏ క్రమం ప్రకారం? ఆ యొక్క వ్యభిచారం చేసిన ఆ స్త్రీ నిజమేనా? భర్త పెళ్ళైన స్త్రీ మరొక పురుషునితో పాపం చేసి దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమించాడు. ముందు ఎవరికి ఆమె క్షమాపణ కోరాలి? తన యొక్క పెళ్ళి యొక్క ప్రమాణానికి విరోధంగా ఆమె పాపం చేసింది. ముందుగా ఆమె తన భర్త దగ్గర క్షమాపణ అడగాలి. ఆ తర్వాత ఆమె ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. నిజమేనా? కానీ ఆమె నేను ఒప్పుకున్నా, నేను క్రైస్తవురాలిని, నాకు ఈ పిచ్చి పోవట్లేదు. ఎందుకు పోతుంది? నీ పాపం ఎట్లా క్షమించబడుతుంది? నీ పాపము క్షమించబడని రోజులు నువ్వు పిచ్చిదానిలాగానే ప్రవర్తిస్తావు. పిచ్చిదానా, ఒకసారి గమనించు. పిచ్చిగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు ఒప్పుకునే విధంగా ఒప్పుకోలేదని అర్థం. ఈ పిచ్చన్ని కుదిరిస్తాడు దేవుడు. ఎవడి పిచ్చి అయినా కుదిరిస్తాడు ఆయన దగ్గర. ఆ యొక్క శుద్ధీకరణ రక్తం ఉన్నది ఆయన దగ్గర. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఒక పచ్చ కారు కనిపిస్తున్నది. ఆమె కుర్చీలో నుంచి ఉలిక్కిపడి లేచి ఎగిరింది. ఆమె ఈ విషయం ఎవరికి తెలియలేదే. ఇప్పుడు దేవునికి తెలియదా మరి? అయ్యా, నా భర్తకు తెలిసే నాకు విడాకులు ఇస్తాడు. దేవుడు ఎప్పుడో నీకు విడాకులు ఇచ్చాడు. ఇక నీ భర్త ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? నీకు రక్షణ కావాలా లేకపోతే నీ భర్త కావాలా? భర్తతో ఉండేదైతే నీకు దేవుడు అక్కర్లేదు. ఒకవేళ నా భర్త విడాకులు ఇచ్చినా పర్వాలేదు, దేవుడు నాకు కావాలంటే పోయి నీ భర్తతో సమాధానపడు. అతడు నేను ఉంచుకున్నా వెళ్ళగొట్టినా నువ్వు మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. కొద్దిసేపు ఆమె ఆ ఖర్చు పాటి ఇటు మడతేసింది, అది చేసింది, ఇది చేసింది. మళ్ళీ ప్రవక్త కొద్దిసేపు అయిన తర్వాత ఆ బుర్ర మీసాలు ఆయన కూడా అదే పని చేసిండు. ఇద్దరు పోయి క్షమాపణ అడగండి. ఆ విధంగా వారు ఒకరినొకరు తప్పులు ఒప్పుకున్నప్పుడు ఆమె పిచ్చి కుదిరింది. అది క్షమాపణ విధానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ సమీపించే విధానం కూడా మనకు తెలియాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. రక్తము విడిచి సేవించుటకు. ఇప్పుడు నిన్ను పాపములో నుంచి ఇప్పుడు నిన్ను ఎట్లా మారుస్తుంది? అది నిన్ను దేవుని ఎక్కువగా సేవించేవానిగా. చదివిన వాక్యమే. మనం ఎందుకు నియమించబడ్డాం? ఎందుకు జగత్ పునాది వేయబడక ముందు ఎన్నుకున్నాడు ఆయన ఆరాధించేదానికి, ఆయన మనం హత్తుకునేదానికి, ఆయనతో మన ప్రేమను పంచుకునేదానికి. నీవు లోకంతోనూ మరియు దేవునితోనూ ఏక సమయంలో సావాసం
చేయలేవు. హల్లెలూయా. సిరికిని దేవునికి ఒకే సమయంలో నీవు సేవ చేయలేవు. దయ్యంతోను దేవునితోను ఒకే సమయంలో కొనసాగలేవు. కొనసాగితే లోకంతో కొనసాగాలి, కొనసాగితే దేవునితోనే కొనసాగాలి. కానీ చాలామంది ఇద్దరితో కొనసాగుదామనే ఆలోచనలో ఉన్నారు, కానీ అది జరగదండి. ఓకే, హేతువు చేత అపరాధముల నుండి, ముందు మాట మళ్ళీ చదవండి. క్రీస్తు యొక్క రక్తము. వింటున్నారు అందరూ? ఇప్పుడు మనందరి కొరకు ఎవరు రక్తం చెందించింది? రెండో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు, ఉన్న ఏకైక దేవుడు రక్తము. అందుకొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన పాపం అనేది ఎలాగొచ్చింది మానవాళ్ళలోనికి? రక్తం ద్వారా వచ్చింది. జంతువు రక్తము మానవ రక్తం ఏమైంది? మిక్స్ అయిపోయింది, మిళితమైంది. హల్లెలూయా. అందుకొరకే ఒక జంతువు రక్తం ద్వారా పాపం, జంతువు ద్వారా పాపం వచ్చింది కాబట్టి ఆయన ఏదైనా తోటలో దేన్ని బలి చేశాడు? ఆయన జంతువును బలి చేశాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తము. మనము ఆ యొక్క యూదుల రక్తం ద్వారాను అన్యుల రక్తం ద్వారా రక్షింపబడలేదు, కానీ మనము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షింపబడ్డాం. మనందరికీ దేనిపైన విశ్వాసం ఉన్నది? యేసుక్రీస్తు యొక్క రక్తం పైన. ఆ క్రీస్తు యొక్క రక్తం పైన, యేసుక్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు. అంటే మీకు అర్థమైందా? ఈ లోకము జరిగించే ప్రతి హేయమైన కార్యాలు, ఆ ప్రకృతి సంబంధమైన ప్రతి కార్యాలు, ఆ నిర్జీవ క్రియల నుంచి నిన్ను విడిపించి, హల్లెలూయా, ఆ యొక్క సమరయ స్త్రీని ఆ నిర్జీవ క్రియల నుంచి విడిపించిందా? ఏంటిది? ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ విలియం బ్రెనామ్ యొక్క నిర్జీవ క్రియ నుంచి విడిపించిందా? ఏది? యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ జక్కైని విడిపించిందా? ఈరోజు నిన్ను నన్ను విడిపించిందా? అదే యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. విడిపించి విడిచి జీవము గల, ఇప్పుడు మనమందరం దేని కొరకు ఏర్పరచబడ్డాం? జీవము గల దేవుని సేవించుటకు. ఇప్పుడు మన జీవితం అంతా దేనికి అంకితం చేయాలి? మనం దేవుని సేవించేదానికి. ఎంతమంది మరి నా జీవితం దేవునికి సేవించేదానికి ప్రతిష్ఠ చేస్తున్నాను అని ఒక తీర్మానం. చూడండి, ఆ పాత నిబంధన ప్రవక్తలందరూ మెస్సయ్య వస్తాడు, ఆయన రక్తం ద్వారా మేము ఒకరోజు విడిపించబడతాము అని వారందరూ విశ్వాసంతో ఎదురు చూస్తూ చనిపోయారు. ఎవరైతే ఎదురు చూశారో వారందరూ విశ్వాసంతో మృతులై పాతిపెట్టబడ్డారు. ఎవరైతే విశ్వాసంతో చనిపోయారో దేవుడు మరలా వారిని దర్శించారు. ఈరోజు ఆయన మరలా వస్తున్నాడనే విశ్వాసం ఎవరికి ఉన్నది? ఎవరు ఎదురు చూస్తున్నారు? ఉట్టి మాటలు సార్. చర్చి మొత్తం దాటంగానే దేవుడు లేడు, గీవుడు లేడు, ఏదో ఆదివారం మట్టికే సార్ భక్తి అంటే. మరి అంత పిచ్చా? ఏం జాన్ గారు, మరి అంత పిచ్చా? ఆడు పాస్టర్ అట్లే చెప్తాడు సార్. అంత పిచ్చి ఉండకూడదు. కానీ ఆ పిచ్చితోనే వారు చనిపోయి, వారు పాతిపెట్టబడ్డారు. వారు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఈరోజు నువ్వు ఎత్తబడాలంటే అదే నిరీక్షణ ఉండాలి. ఆయన ఇదిగో ఒకరోజు వస్తాడు, ఆయన ఒక శుభోదయాన వస్తాడు. నేను అప్పుడు మార్పు చెందుతాను, నేను మహిమలో ఆయన కలుసుకుంటాను, ఆయన ముఖాన్ని నేను చూస్తాను. ప్రభు, ఆయనను చూచే భాగ్యం నాకున్నది అని నీవు సంతోషాన్ని వ్యక్తపరిచేది. నిన్న ఆయన బలవంతంగా ఏమి పరలోకానికి తీసుకొని పోడాయన. నీ లోపల ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ఆ యొక్క ఆశ ఉంటేనేనండి. ఆ రోజు పాత నిబంధన ప్రవక్తలందరూ ఆ విధంగా విశ్వాసం కలిగి వారు ఆ విధంగా వారు పాతిపెట్టబడ్డారు. నిజమేనా? ఒకరోజు యేసుక్రీస్తు వచ్చి వాళ్ళందరిని ఆయన విమోచించాడు. ఆయన ఆ రోజు ఏమైంది? వారందరూ జంతు రక్తం కింద ఉన్నారు. నిజమేనా? జంతు రక్తము ద్వారా పాపము తొలగించబడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క దాన్ని ఏమన్నారు? పాతాళం మరియు పరదైసు రెండు పక్కపక్కనే ఉన్నాయి. నిజమేనా సార్? యేసుక్రీస్తు రక్తం చిందించిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ పాతాళం నుంచి పరదైసును వేరుపరిచి ఆయన దాన్ని తీసుకొని పోయాడు. ఆయన నిజమేనా? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా వారందరిని ఆయన విమోచించి ఉన్నాడు. అనేకుల సమాధులు తెరవబడ్డాయి.
ఎవరు వాళ్ళు అనేకులంటే? అబ్రహాము, ఇస్సాకు, ఆదాము. ఆ యొక్క దేవుని పైన ఎవరెవరైతే ఆ యొక్క విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ, మొదటి రాకడలో ఎవరైతే ఎదురు చూశారో ఉన్నారండి ఇక్కడే. మొదటి రాకడ ఏంటిది? ఆయన శరీరధారిగా వస్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచి చనిపోయారో వారందరూ తిరిగి లేపబడ్డారు. వారందరూ నిత్యత్వాన్ని ధరించుకున్నారు. హల్లెలూయా. వారందరిని యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ యొక్క పాతాళము, ఆ పరదైసు నుంచి వారిని విడిపించి ఉన్నది. వారు దేవుని సముఖానికి వెళ్ళలేకపోయారు. కారణం, వారు గొర్రె యొక్క రక్తం కింద ఉన్నారు. కానీ దేవుని సముఖానికి నువ్వు వెళ్ళాలంటే ఆ పరిశుద్ధమైన రక్తం కావాలి, యేసుక్రీస్తు యొక్క రక్తం కావాలి. ఆ పాత నిబంధన పరిశుద్ధులందరినీ దేవుని సముఖానికి తీసిపోయింది ఏంటిది? యేసుక్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనకు రెండవ రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలంటే నీకు రక్తం కావాలి. రక్తం లేకుండా నీకు నిరీక్షణ రాదండి. నీ లోపల ప్రతిదినము ఆయన వస్తున్నాడు. నేను సిద్ధపడాలి ప్రతిదినం. నిజమే, ఈరోజు రానప్పుడు నువ్వేం చేస్తావు? రేపు ఎదురు చూడాలి. రేపు రాకపోతే ఎల్లుండి ఎదురు చూడాలి. ప్రతిదినం నువ్వు ఆయన రాకడని నువ్వు అపేక్షిస్తూ ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, రక్తము విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఇప్పుడు మన జీవితం పూర్తిగా ఏమైపోతుందిగా? ఆయనను సేవించేదానికే మారిపోతుంది. ఇప్పుడు ఆ విధంగా ఎవరైనా సమర్పించుకున్నారా? పూర్తిగా దేవునికి సేవించేదానికి. శుద్ధి చేయును. మరి ఇంతకాలం పాపం చేసినావంటే నీకు మనస్సాక్షి ఎక్కడిది? జంతువుకు మనస్సాక్షి ఉంటుందా? ఉండదు. మరి ఇంతకాలం ఈ పాపం చేసినోడికి ఉంటే ఎందుకు చేస్తాడు? యేసుక్రీస్తుని కలుసుకున్న వెంటనే ఆ సమరయ స్త్రీ ఇంకొంతకాలం అని అన్నదా? ఆ రోజు ఆమె తన పాత కుండను విడిచిపెట్టింది. ఆమె జక్కయ్య కూడా ప్రభా ఇంకొద్దిగా నేను ఆస్తి సంపాదిస్తానని అన్నాడా? ఆ రోజు అతని యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. ఎవడిని క్రీస్తునందునడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ఇక అతడు కొత్త జీవిగా, కొత్త సృష్టిగా నిర్మించబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ హేతువు చేత అపరాధముల నుండి కలుగుటకై మరణం పొందినందున పొందు నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో ఈ సంఘ శాఖలకు ఇప్పటికైనా బుద్ధి రావాలి. మరణ శాసనం రాసింది ఎవరు? ఈ వృక్ష ఫలము తినమున నిశ్చయంగా చచ్చేదవని అన్నాడు ఆయన. నిజమేనా? కాబట్టి ఆయన ఆ మాట పలికినప్పుడు అక్కడే ఆయన మరణం దాగి ఉన్నది. అసలు ఆ దేవుడు మరి ఆయన ఆలోచనలోనే ఆయన దేన్ని ఆయన హైలైట్ చేయాలనుకున్నాడు? ఆయన యొక్క శిలువ మరణమును. హల్లెలూయా. ఆయన తన హీరోయిజాన్ని బయట చూపించేదానికి, నేనెంత బలవంతుడనో, నాకెంత శక్తి ఉన్నదో, ఆయన తన బలాన్ని చూపించేదానికి స్టోరీని అంతా తయారు చేశాడు. ఆయన ఎన్ని కాలాలు పట్టింది? కోట్ల సంవత్సరాలు ఆయన ఆలోచన చేసి చివరికి ఇదిగో నేను మరణిస్తేనే ఆ స్టోరీకి ఒక అందం అనేది ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకు ఆయన తన మరణం కొరకే, ఆదామా ఈ మంచి చెడుల వృక్షాన్ని తినకూడదు ఆయన ధర్మశాస్త్రాన్ని రాసి ఆదాముకి ఇచ్చాడు ఆయన. కాబట్టి అక్కడే ఎవరి మరణం దాగి ఉన్నది? ఆ మరణ శాస్త్రం రాసిన వాని మరణం దాగి ఉన్నది. హల్లెలూయా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక కథ. మలుపు తిరిగింది అక్కడ ఆ ఏదెను తోటలో మంచి చెడుల వృక్షం దగ్గర. ఆయన తన కథనంతా బయటికి తీశాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? మరి సినిమా డైలాగులు చెప్తారు, కానీ దయ్యం ఏమనుకున్నాడనంటే ఇది తినిపిస్తేనే వీడి స్టోరీ ఫెయిల్ అవుతుంది, ఆదాముతో తినిపించే తీరాలి. కానీ వాడికి తెలియదు ఇక్కడే సక్సెస్ ఉన్నదని. ఆదాముతో వాడు తినిపించడం ద్వారా ఇక అసలైన హీరో బయటికి వచ్చాడు. ఆయన తన విమోచన ప్రణాళికలను బయటికి తీశాడు. ఆయన తనలో ఉన్న ఆ యొక్క స్వస్థపరిచేవాడిని బయటికి తీశాడు ఆయన. హల్లెలూయా.
రోగం పెద్దదా, ఆ యొక్క రోగాన్ని స్వస్థపరిచేవాడు గొప్పవాడా? ఏది బలమైనది, రోగమా స్వస్థపరచువాడా? స్వస్థపరచువాడే బలమైన వాడు. కాబట్టి రోగము కంటే ఆ రోగాన్ని బాగు చేసేవాడు ఒకడున్నాడు, బలమైన వాడు ఒకడున్నాడు. అందుకొరకు ఆయన రోగాన్ని అనుమతించాడు. ఆ రోగం నుంచి ఆయనే విడిపించాలనుకున్నాడు ఆయన. అందుకొరకు ఆయన పేరు యెహోవా రాఫా. యెహోవా రాఫా ఆయన స్వస్థపరచువాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకు ఆయన మనకు అవసరతలు రానిచ్చాడు. ఆయన మన అవసరతల కంటే మన అవసరతలు తీర్చేవాడు గొప్పవాడు ఆయన. అందుకొరకు యెహోవా ఈరే ఆయన. అబ్రహాం యొక్క యెహోవా ఈరే అయితే ఈరోజు మనకు కూడా యెహోవా ఈరే ఆయన. హల్లెలూయా. ఓ తల్లి ప్రేమ ఇలాంటిదో చూపించేదానికి ఆయన తల్లి స్థలంలో లెక్క ఆ ప్రేమను ఆ బిడ్డకి ఇచ్చాడు ఆయన. కానీ ఆ తల్లి స్థలంలో నిజమైన ప్రేమ లేదు. కానీ అబ్రహాం అనేక ఎలిషద్దాయిని నేనే, ఇదిగో నా రొమ్ములో నుంచి పాలన తాగి బలమును పొందు. హల్లెలూయా. మరణ శాస్త్రము రాసిన అది మాట చదవండి, దయచేసి చదవండి. ఎక్కడ ఉండునో అది ఎప్పుడైతే ఆదాము తిన్నాడో అప్పుడే వాగ్దానం చేశాడు ఆయన. ఇదిగో నేను స్త్రీ సంతానంగా రాబోతున్నాను, ఇదిగో నేను మరణించడానికి రాబోతున్నాను అన్నాడు ఆయన. ఆ 3:15 అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని గురించే రాస్తున్నాడు పౌలు గారు. మరణ శాస్త్రము ఎక్కడ ఉండునో అది. ఇప్పుడు రెండో దేవుడా? ఏ దేవుడైతే మరణ శాస్త్రాన్ని రాశాడో ఆ దేవుడే చనిపోవడానికి వచ్చాడు. ఆ దేవుడే చనిపోయి ఆ యొక్క మరణం యొక్క తలను చెదగొట్టడానికి, దాన్ని తునాతునకలు చేయడానికి ఆయన బలవంతుడకు దేవుడుగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంతకుముందు ఆయన బలవంతుడకు దేవుడు కాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన సమాధిని జయించి, పాతాళను జయించి, ఆ మరణమును జయించి తిరిగి లేచాడో, హల్లెలూయా, ఆ దేవదూతలను ఆయనకు సల్లిడు కొట్టాయి. ఈ యొక్క మహిమగల ఈ రాజు ఎవరు? ఓ బలవంతుడకు యెహోవా. హల్లెలూయా. సహోదరులారా, నమ్ముతున్నారు ఇప్పటికైనా? ఆయన యొక్క రక్తంలో మన పాపానికి క్షమాపణ ఉన్నది. కాబట్టి పాపిగానే కొనసాగవద్దు, పాపిగానే చనిపోవద్దు. ఎందుకంటే క్షమాపణ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ యొక్క అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ కాలంలో వాడికి క్షమాపణ అబ్రహాం లింకన్ ఇచ్చినా కానీ వాడు క్షమాపణను అంగీకరించనందున చచ్చిపోయి మరి ఆ భూమి నుంచి వెళ్ళిపోయాడు. అలాగనే సోదరుడా, నీవు కూడా క్షమాపణ నీకున్నది. నువ్వు నీ యొక్క క్షమాపణను అంగీకరించకుండా చనిపోవద్దు. ఆ రక్తాన్ని అంగీకరించు. అబ్రహాం లింకన్ యొక్క క్షమాపణను అంగీకరించకపోతే మరణం ఉంటే, దేవుని యొక్క క్షమాపణ నువ్వు అంగీకరించకపోతే నీకెంతో మరణం దాగి ఉన్నది. సహోదరి, నువ్వు ఎవరైనా సరే ఆయన యొక్క రక్తాన్ని అంగీకరించు. ప్రభు నేను పాపినని చెప్పు. ఆయన యొక్క రక్తము వచ్చి నిన్ను కడుగుతుంది, నీ వాంఛలను అది విడిపిస్తుంది. హల్లెలూయా. రాసినవాడు పొందితేనే అది చెల్లును. ఇప్పుడు ఈ వాక్యానికి ఇంత బలం ఎట్లా వచ్చింది? ఇదంతా ఎందుకు చెల్లుతున్నది? ఆయన మరణించి తిరిగి చూపించాడు ఆయన. అందుకొరకు ఈరోజు ప్రతి వాక్యం అది చెల్లుతూ ఉన్నది. ప్రతి వాక్యం జీవాన్ని కలిగి ఉన్నది. ఓ నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అందుకొరకే ప్రతి వాక్యం సజీవమైనది, ప్రతి లేఖనం సజీవమైనది, ప్రతి సున్నా సజీవమైనది, ప్రతి పొల్లు సజీవమైనది. ప్రభు అని ప్రతి పొల్లు కొరకు జీవించని నాయన. హల్లెలూయా. ఆయన మరణించి వాక్యానికి జీవాన్ని ఇచ్చాడు ఆయన. నిజమేనా? మరి జీవిద్దామా వాక్యం కొరకు? ఆ యొక్క వాక్యం ఆయనను సమాధిలో నుంచి తిరిగి లేపింది. ఈరోజు నీవు కూడా వాక్యం కొరకు జీవిస్తే, ఆ పాత నిబంధన ప్రవక్తలందరూ వాక్యం కొరకు వారు జీవించారు. ఆ వాక్యం ఒకరోజు వారిని తిరిగి లేపింది. ఈరోజు మరొక పునరుద్ధానం జరగనే ఉన్నది. ఆ పునరుద్ధానంలో లేచేదెవరు? సిద్ధాంతాలు కలిగిన వారు కాదు, ఆచారాలు కలిగిన వారు కాదు, సంఘ శాఖల వారు కాదు. ఎవరైతే వాక్యంతో చుట్టబడ్డారో, ఎవరైతే వాక్యంగా ఉన్నారో వారు మాత్రమే. హల్లెలూయా. జీవించుచుండగా చెల్లునా. ఇప్పుడు అందుకే వీళ్ళకి చెల్లట్లేదు సార్. చనిపోయింది మొదటి దేవుడు కాదు నాయన, అందుకే మేము వాక్యం పాటించాం. ఇప్పుడు కానీ అర్థమైందా? మాకెందుకు వర్తిస్తుంది సార్? మేము బోధిస్తాం.
మా స్త్రీలు బోధిస్తారు, మేము పండగ చేస్తాం, మేము పగులు చేస్తాం అంటే వారికి వాక్యం ఏమాత్రం వర్తించట్లేదు. కానీ మనం నమ్ముతున్నాం, ఆ మరణ శాసనం రాసిన వాడే ఆ శిలువలో మరణించాడు. హల్లెలూయా. చదవండి. చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా. హల్లెలూయా. చూసారా, ఆ మొదటి నిబంధన మరి ఇచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు? దానిపైన ఆ యొక్క మోసే రక్తాన్ని ప్రోక్షించాడు, ఆ యొక్క నిబంధన పైన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ తర్వాత దాన్ని అంగీకరించే వారిపైన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ యొక్క దేవాలయంలో, ఆ గుడారంలో పెట్టే ప్రతి వస్తువు పైన రక్తాన్ని ప్రోక్షించాలి. అవి ఏం పాపం చేసినాయి సార్? అవి నిర్జీవమైన వస్తువులు. వాటిపైన అంటే ఆ గుడారంలో పెట్టబడాలంటే వాటిపైన రక్తం ఉండాలి. మరి మనం ఏ గుడారంలోనికి ప్రవేశిస్తున్నాం? యేసుక్రీస్తు అనే గుడారంలో. ఆయన రక్తం లేకుండా నువ్వు ఆయనలో ఎలా ప్రవేశించగలవు? అందుకొరకే రక్తంతో నువ్వు ఆ యొక్క చిలకరించబడాలి, రక్తంలో నువ్వు మునగాలి. నిన్ను ఆయన రక్తం కింద నిన్ను గుర్తించాలి. రక్తం లేకుండా నిన్ను గుర్తించలేడు ఆయన. హల్లెలూయా. నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము చెప్పిన తర్వాత అర్థమవుతుందా? వధువు ఉన్నదా ఇక్కడ? ఇప్పుడు ఇందులో ప్రతి మాట ఏంటిది? ఇది చెప్పండి. రక్తం. ఇది ప్రతి మాట రక్తమై ఉన్నది. ఇక రక్తం లేకపోతే నువ్వు ఎంత వర్తమానం చదివినా నీకు దండగ సార్. కానీ ప్రతి మాటలో ఏమున్నది? ఇప్పుడు రక్తం ఉన్నది. అందుకొరకే రక్తాన్ని మనము హృదయానికి హత్తుకోవాలని అన్నాడు ప్రవక్త. కాబట్టి ఎంతమంది హత్తుకుంటున్నారు? నువ్వు వర్తమానాన్ని హృదయానికి హత్తుకోవడమే రక్తాన్ని. నిజమేనా? హల్లెలూయా. చెప్పిన తర్వాత గొర్రెబొచ్చుతోను హిస్సోపుతోను తీసుకొని చెప్పుచు గ్రంథం మీదను, అది గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా ప్రోక్షించెను. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క ఎవరైనా చెప్పండి సార్, ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క మనవడు ఎవరు? బెల్షాసరా. వానికి ఎందుకు పోయే కాలం వచ్చింది? ఆ యొక్క రక్తము చిందించబడిన ఉపకరణాలలో సారాయి పోసుకొని తాగాడు. నిజమేనా? వాడు ఆ రాత్రికి రాత్రే దేవుడు ఆ యొక్క పవిత్రమైన వస్తువులను పాడు చేసినందుకు. వింటున్నారా సార్? దేవుని యొక్క ఉగ్రత వస్తువులను పాడు చేస్తేనే దిగి వస్తే, దరిద్రుడా, పరమ దరిద్రుడా, ఈ యొక్క కళ్ళతో సినిమా చూస్తాను, నా కళ్ళు చెప్తున్నా ఈ సినిమా చూడాలని. అట్లా చెబితే దేవుడు నిన్ను ఖచ్చితంగా, ఎవడు దేవాలయం పాడు చేయనో దేవుడు వానిని పాడు చేస్తాడు. నేను ఊరికే వాగుతున్నానా? వింటున్నారు అందరూ? ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క మనవడు బెల్షాసర్ అయినా విడిచిపెట్టలేదు. ఆయన ఆ రాత్రి జాయింట్లన్నీ ఆ యొక్క యాడికాడికి ఊడిపోయాయి. వాడు షేక్ అయిపోయాడు. తాగిన మత్తంతా పోయింది. గోడ పైన మెనే టెకెల్ ఉఫార్సిన్. నిజమేనా? అలాగని ఇప్పుడు ఇదేంటిది? ఇది గోడ మీద చేరాత. నీవు దీన్ని అతిక్రమించావా? మెనే టెకెల్ ఉఫార్సిన్. నీ కథ ముగించబడినట్లే. మరలా ప్రవక్త బోధించాడు, గోడ మీద చేరాత. మరలా దేవుడు ఈ లోకాన్ని త్రాసులో దూస్తున్నాడు. ప్రతి విశ్వాసైన త్రాసులో తూస్తున్నాడు ఆయన. ఈ వర్తమానంతో తూస్తున్నాడు ఆయన. నువ్వు దీనితో సరితూగాలి. కాబట్టి వాడు అరే జనవరి 1 తారీఖు వచ్చింది, ఇక రోజు మనం మన పాత్రలో దాగి బోరు కొట్టేసింది, కొత్త ఏమైనా ఉంటే పట్టుకురాండ్రా అంటే, సార్ ఆ ఇజ్రాయెల్ దేవాలయంలో ఉండే పాత్రలు ఉన్నాయి సార్, తీసుకురాండ్రా, ఏమవుతుంది, ఆ యెహోవా దేవుడట అని ఎగతాళి చేసుకుంటా
ఆ వేశ్యల ముందు అవి డాన్సులు వేస్తూ ఉంటే వీడు తాగి ఊగుదాం అనుకున్నాడు, కానీ జాయింట్లన్నీ జారిపోయాయి. నిజమేనా? ఆ రాత్రి దానియేలు వచ్చి ఆ కళకు అర్థం చెప్పాడు ఆయన, లేకపోతే ఆ రాతకు అర్థం చెప్పాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అలాగనే ప్రపంచం యొక్క రాతను చెప్పినవాడు, ప్రపంచం యొక్క స్త్రీల రాతను చెప్పినవాడు, ప్రపంచ పురుషుల యొక్క రాతను చెప్పినవాడు, రాజకీయ నాయకుల రాతను చెప్పినవాడు, ఓ ఏ స్త్రీ ఏ విధంగా ప్రవర్తిస్తుందో చెప్పినవాడు విలియం బ్రెన్హామ్. ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఓ ఆ యొక్క గొప్ప ప్రవక్త మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప వర్తమానం ఉండి దరిద్రుడా ఇంకా నీచమైన జీవితాన్ని జీవిస్తానంటే నీ వంటి భ్రష్టుడు మరొకడు ఉండడు. నిజమేనా? హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను చేయబడుననియు. ఇప్పుడు మనమందరం ఎవరము? ఆ గొప్ప దేవాలయంలోని ఉపకరణములం. నిజమేనా? మన పైన ఇప్పుడు ఏం ప్రోక్షింపబడాలి? రక్తము ప్రోక్షింపబడాలి. రక్తము లేకుండా నీవు ఆ యొక్క గుడారంలోనికే పోలేవే. మరి ఇప్పుడు రక్తం లేకుండా నీవు అతి పరిశుద్ధుడైన ఆ గొప్ప గుడారంలోనికి ఎలా వెళ్ళగలవు? ఎవరా గొప్ప గుడారము? ప్రభు అయిన యేసుక్రీస్తే. చిందింపకుండా. కొందరు ఏమనుకుంటున్నారంటే ఎత్తు చెప్పులు వేసుకొని కూడా పోవచ్చా సార్? పోలేవు. జుట్టు కత్తిరించుకొని పోలేసామా సార్? పోలేవు. సినిమాలు చూస్తూ పోవచ్చా సార్ అందులోనికి? పోలేవు. హల్లెలూయా. నీవు నీ ప్రతి అతిక్రమాన్ని రక్తం కింద ఒప్పుకున్న తర్వాతనే ఆ రక్తంతో నిన్ను ఆయన పూస్తాడాయన, నిన్ను శుద్ధీకరిస్తాడాయన. ఆ పాపమంతా ఆ విడగొట్టబడిన తర్వాతనే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ కెమికల్ వచ్చి నిన్ను శుద్ధీకరించిన తర్వాతనే చూడండి ఆ యొక్క క్లోరాక్స్లో ఆ ఇంకును కనుక నువ్వు వేసినట్లయితే ఇంకు ఏమవుతుంది? తెల్లగా ఆ ఇంకంతా విడగొట్టబడుతుంది, అది తెల్లగా మారిపోతుంది. మరి ఆ క్లోరాక్స్కి అంత పవర్ ఉంటే దేవునికి ఎంత పవర్ ఉండాలి? నీ యొక్క పాపపు శిరాన్ని ఆయన తీసివేయగలడు. ఆయన ఆ రక్తపు ప్రతి పాపాన్ని విడగొట్టగలదు. నీ లోపల లేకుండా అది చేయగలదు. అది అంగీకరించు సహోదరి. ఇంకా నువ్వు భ్రమలో ఉండి ఓ అని అనాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తం నీకున్నది సౌరుడా. ఇంకా నువ్వు పాపంలో కొనసాగడానికి లేదుగా. యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది నీకు. హల్లెలూయా. కలగదరియు. చాలామంది ఏమనంటే మేము క్షమించబడ్డాం సార్, మేము విశ్వాసం సార్. మరి నువ్వు క్షమించబడితే లోకపు స్త్రీలాగా నువ్వు ఎందుకున్నావు? లోక పురుషుడిలాగా నువ్వు ఎందుకున్నావు? అంటే నువ్వు ఇంకా క్షమించబడలేదని అర్థం. చిందింపకుండా కలగదనియు. చూడండి ఆ యొక్క అమెరికా ఉండే ఆ మంచి స్త్రీని గురించి ప్రవక్త చెప్పాడు. ఆమె రక్తం కింద ఉండి క్షమించబడింది కాబట్టే ఆ భర్త వచ్చి డోర్ని డిబేలమని కొట్టినా కానీ, దరిద్రుడా నా ప్రాణానికి మా తల్లిదండ్రులు ఏడగట్ట పెట్టారా నిన్ను? అట్లా అనలేదు ఆమె. ఎందుకు? ఆమె రక్తం కింద ఉన్నది, ఆమె మాధుర్యం కింద ఉన్నది. హల్లెలూయా. కొందరి స్త్రీలకు వస్తుంది, మనిషికి వచ్చినట్లు వస్తుంది. ఏం సార్ మనం ఎవరో? దేవుని బిడ్డలం. కోపం ఎవరికి రావాలి? మనిషికి రావాలి. నిజమేనా కదా నేను చెప్పిన దాంట్లో? ఏం రా కోపం మనిషికి వచ్చినట్టు వస్తుంది, రాకూడదే. దేవుని బిడ్డలకైతే ఎందుకు వస్తుంది? కోపపడితే పురుషుడు కోపపడితే అందం ఉంటుంది, స్త్రీ కోపపడితే అసలు అందులో ఏమీ లేదు. స్త్రీ కోపపడేదానికి అసలు దేవుడు రైటే ఇవ్వలేదు. హల్లెలూయా. ఆమె ఏ శారా అంటే ఏరా పోరా అని అనలే. ఆమె నా ఏలువాడా, నా ప్రభువా, ఇదిగో నేను గుడారంలో ఉన్నాను, టీ పెట్టామంటే నీకు పని పాట ఏం లేదా? రాత్రి 11 గంటలకు టీ పెట్టాలా? ఎవరిని పట్టుకొచ్చినావు? అట్లా ఎక్కడ కూడా అనలేదు ఆమె. ఆమె చక్కగా లోబడి ఉన్నది. కానీ శారా కుమార్తెలు ఉన్నారా? శారా కుమార్తెలు లేరు, కానీ షేర పెట్టేవాళ్ళు ఉన్నారు. భర్తలను షేర పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళందరూ శారా కుమార్తెలుగా మారాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఎంత వర్తమానం ఉన్నా, అందుకొరకే వెనకటికి ఏమన్నారంటే కుక్కను కాశీకి తీసుకెళ్ళినా గొర్రెగా మారదట. మరి అట్లాగనే వర్తమానంలోనికి తీసుకొని వచ్చినా, సార్ మేము మారలేకున్నామంటే మేము శారా కుమార్తెలం కాదు, లోకపు స్త్రీలమని అంటారా? లేదు, ఖచ్చితంగా ఈ వర్తమానం నిన్ను మార్చగలదు. ఇది ఆ యొక్క శారా కుమార్తెగా మార్చగలదు, నిన్ను అబ్రహాం యొక్క కుమారుడిగా మార్చగలదు. హల్లెలూయా. నువ్వు రక్తాన్ని ఆశ్రయించడమే తరువాయి, నువ్వు చక్కగా శారాయి నుంచి, జగడకొండి నుంచి రాజకుమార్తెగా మారగలవు. శారాయి అంటే జగడగొండి, జగడాలు తెచ్చేది, నిజమేనా? కానీ దేవుడు ఏ విధంగా మార్చాడు? రాజకుమార్తెగా మార్చాడు, శారాగా మార్చాడు. ఆయన అబ్రహాము తండ్రి, కానీ ఇప్పుడు ఆయన అబ్రహాము ఆయన జనములకు తండ్రి. ఆయన అంతకుముందు ఒక్కడికే తండ్రి, కేవలం తండ్రిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన జనములకు తండ్రి. ఆయన నిజమేనా? యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని అంగీకరించడం ద్వారా చూడండి ఎంత అద్భుతమైన ఆ యొక్క కృప దేవుడు మనకిచ్చాడు. ఇంత జీవితం లోకానికి ఉందా సార్? మరి కొందరేమో ఈ బొజ్జను పెంచుకొని తగ్గించుకునేదానికి వెనకాల నడవమంటే ఇట్లా నడుపుతాడు. మొన్న గ్రౌండ్లో ఒక తాత రోజు ఉదయం ఉరకాలంటే అందులో కాదు ఇప్పుడు ఉరికేది, వర్తమానంలో ఉరకాలి. నువ్వు నిత్యం యవ్వనంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఎన్ని జిమ్లకు పోయి ఎన్ని కసరత్తులు చేసినా, హల్లెలూయా, నీకు రోగం రాకపోవచ్చు, మరొక విధంగా చచ్చిపోవచ్చు నువ్వు. కానీ అది కాదు మన కసరత్తు. కసరత్తు ఏదనగా వాక్యంతో జీవించుట, వాక్య ప్రకారంగా జీవించాలి. ఈరోజు ముసలమ్మలు కూడా ఇప్పుడు ఏంటిది అంటే లేని అందం కొని తెచ్చుకోవాలని. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా అట్లే ఉండాలని లెగ్గిన్ చేసుకొని ఆ టైట్ బట్టలు వేసుకొని, ఇప్పుడు ఆ ముసలమ్మని ఏమని పిలవాలంటే ఏ అమ్మాయి అని అంటే ఇక ఆమె ఇంటికి పోయి ఇక ఆ రోజు ఇక అర్థం చచ్చినట్టే. ఇక పిలవండి ఎవరైనా అట్లా హెచ్చడికి పిలవాలండి. నీకు ఇంకా పెళ్ళి కాలేదమ్మా నీకు అనాలి. ఖచ్చితంగా అద్దం ముందే నిలబడుతుంది. ఇక ఎందుకు పోయే కాలం నీ వయసుకు తగ్గట్టుగా బట్టలు ఉండాలి. ముసల్ది ముతకోడు మూల బడ్డోళ్ళు కూడా లెగ్గిన్స్ చేసుకొని ఆ మగవాళ్ళ డ్రెస్సులు వేసుకొని రోడ్ల పైన కనిపిస్తున్నారు. ఇది పోయే కాలం. హల్లెలూయా. వస్తువులు ఉండేను కానీ వీటికంటే శ్రేష్టమైన బలుల వలన. ఏంటిది శ్రేష్టమైన బలి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం, అదే శ్రేష్టమైన బలి అయి ఉన్నది. అందువలన పోలి దేవుడు ఎందుకు వారికి ఆయన భౌతిక సంబంధమైనది ఇచ్చాడు? అసలైనది ఒకటి ఉన్నది, అది రాబోతున్నది. కాబట్టి అది అసలైనది వచ్చేంత వరకు తాత్కాలికంగా ఆయన ఆ నియమాలు, నిబంధనలు, ఆ యొక్క ఆచార్యాలు అవన్నీ వారికి ఇచ్చాడు. ఆయన ఆ గుడారం అనేది ఆయన ఇచ్చాడు. ఆయన చదవండి సార్. క్రీస్తు అంటే ఆ ప్రధాన యాజకుడు పోయినట్లుగా ఏదో గుడారం, భూమి పైన ఉన్న గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి పోలేదు. కానీ మన కొరకు, వింటున్నారా? ఇప్పుడు మనందరి కొరకు దేవుని సముఖమందు మన కొరకు ఆయన అంగీకరించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రి సన్నిధిలో ఉన్నాడు. ఆయన నిజమేనా? మనందరి కొరకు ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేయడానికి, మన పాపాల కొరకు ఆయన మొరపెట్టడానికి. నీవు ఆయనకు మొరపెడితే ఆయన తండ్రికి మొరపెడతాడు. ఆయన ఎంతమంది ఆయన పాదాల దగ్గరికి వెళ్తారు? హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర తప్ప ఇంకెక్కడ క్షమాపణ లేదండి. అందుకొరకే ఆ యొక్క సీమోని ఇంటిలో ఆ పాపాత్మైన స్త్రీ ఆయన పాదాల దగ్గర కూర్చున్నది. ఆమె ఏడ్చింది. ఏదో ఉట్టిగా ప్రభువా నేను పాపిని మా పాస్టర్ చెప్పిండు, ఇక అందుకొరకే నన్ను క్షమించు ప్రభువా. అట్లా కాదురా దుర్మార్గుడా. దుఃఖంతో రావాలి, అక్కడికి పశ్చాత్తాపంతో రావాలి. ఆమెకు ఎవరు చెప్పలేదు, కానీ దైవ చిత్తానుసారమైన ఆ యొక్క పశ్చాత్తాపము కన్నీరును తీసుకొని వస్తుంది. అది ఏడుస్తుంది. అది హల్లెలూయా.
చాలామంది స్త్రీలకు ఏంటంటే చర్చిలో ప్రార్థన నడిపించేటప్పుడు ఒక్కరిలోనన్నా రాను రాను ఆ దుఃఖం అనేది ఎక్కువ కావాలి కానీ మరి ఏంటిదో ఆ ప్రారంభం నుంచి చివరి వరకు ఆ పొడి కళ్ళతోనే వస్తున్నారు, పొడి కళ్ళతోనే వెళ్ళిపోతున్నారు, కానీ పశ్చాత్తాపం లేదే. అంటే దేవుడు మన మధ్యలో లేడని దాని అర్థం. దేవుడు ఉంటే ఖచ్చితంగా అక్కడ దుఃఖం రావాలి, పశ్చాత్తాపం రావాలి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ఆ పాపాత్ములకు పశ్చాత్తాపం వచ్చిందా, ఆమె ఏడ్చిందా, కన్నీరు విడిచిందా, ఖచ్చితంగా అది రావాలి మనకు. కనబడుటకు ప్రవేశించెను, అంతేకాదు ప్రతి సంవత్సరము తీసుకొని ప్రవేశించున్నట్లు ప్రవేశింపలేదు. అయితే ఈ భూమి పైన ఉన్న ప్రధాన యాజకుడైతే ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉండాలి. వీడు చనిపోతే మరొకటి రావాలి. కానీ ఇది అట్లా కాదు. ఇది ఈయన ప్రతిసారి కాదు, కానీ ఒక్కసారి ఆయన ఆ యొక్క రక్తంతో ఆయన మనందరి కొరకు ఒక్కసారి ప్రవేశించాడు ఆయన. హల్లెలూయా. అట్లైన ఎడల మొదలుకొని శ్రమ పడవలసి వచ్చును. అయితే ఎందు తనకు తానే, ఎవరు ఆ మరణ శాసనం రాసిన దేవుడు తనకు తానే ఇప్పుడు లోకం చెప్పినట్లుగా ఆయన హేరోదు చంపాడా, లేకపోతే యూదులు చంపారా? లేదండి, ఆయనే తనకు తాను సమర్పించుకున్నాడు. ఆయన బలిగా ఆయన ఆ స్టోరీని రాసుకున్నాడు ఆయన. అందులో వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆయన చంపాలంటే హేరోదు ఉండాలి, పిలాతు ఉండాలి. ఆ వీళ్ళని పంపింది ఎవరు? లూసిఫర్ అని పంపాడు. వాడేమన్నా సృష్టికర్తనా? హల్లెలూయా. ఆయన అనుకున్న స్టోరీలో వీరు ఆడ ఉన్నారు, వాళ్ళని వాడుకున్నాడు ఆయన. వాళ్ళని సృజించింది కూడా ఆయనే. మీకు ఏమైనా స్టోరీ అర్థమవుతుందా? చాలా అద్భుతమైన స్టోరీ ఇది. హల్లెలూయా. అందులో నిన్ను నన్ను ఆయన తలచుట, అందులో నీ కులంలో నుంచి నిన్ను బయటికి పిలుచుట. ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారండి. వారందరిని దాటుకొని నిజంగా ఇంత కోట్ల మందిలో ఆయన నిన్ను జ్ఞాపకం పెట్టుకోవడమే. నిజంగా నీ పేరును ఆయన తన యొక్క రక్తంతో రాశాడే. దాన్ని నువ్వు ఎట్లా నిరాకరిస్తావు సహోదరుడా? హల్లెలూయా. కానీ ఈరోజు స్త్రీలకు అర్థం కాక, యెజబేలుకు అర్థం కాక, యెజబేలు ఆ మేకప్ నాపం అంటే నీ సంగతి చూస్తా ముసలోడా, నిన్ను అసలు బతకనివ్వా అని అంటే ఆయన శపించాడు. ఆయన నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని అన్నాడు, కుక్కలు తింటాయని ఖచ్చితంగా తిన్నాయా? కానీ మేకప్ మార్చుకుంటే ఎంత బాగుండేది. అని మార్చుకోక గాలికి ఎగిరిపోయి ఏలియాతో ఎగిరిపోయేటోడు, ఈ జుట్టు అంతా ఇట్లా ఏలాడుతున్నది, బక్క పెలచగా ఉన్నాడు. వీడికి ఎవడు దిక్కు అనుకున్నది ఆమె. కానీ ఆ బక్క చర్మం వెనకాల ఎవరున్నారు? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, వాక్యంతో నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. అలాగనే ఈరోజు కూడా అంతే. విలియం బ్రెన్హామ్ అనగానే ఆయన బట్టతల, లేకపోతే ఆయన అమెరికాలో ఏదో మారుమూలలో పుట్టాడు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మనకేమవుతుందిరా? మనం ఈ దేశంలో సురక్షితంగా ఉన్నాం, డబ్బులు దండుకుంటున్నాం, మనం ఎట్లా జీవిస్తేది? యేసు అంత అమాయకుడు ఇంకోడు ఉన్నాడురా. ఇప్పుడు పాస్టర్ మాట్లాడుకోవట్లేరా? ఆయన ఎప్పుడు ఇంతే. సారాయి తాగినా ఓకే ప్రొసీడ్, వ్యభిచారం చేసినా ఓకే ప్రొసీడ్, చర్చి మానేసినా ఓకే ప్రొసీడ్. పాపం ఆయన అట్లే ఉన్నాడు రా. ఆయన అంటే జనాలు అట్లా పిచ్చోళ్ళు అయిపోయారు. హల్లెలూయా. కానీ విలియం బ్రెన్హామ్ కాదు, కానీ ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చింది అది దేవుని యొక్క వాక్యం. అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అది నిజంగా వారు ఆ రోజు ఏలియాని నమ్మితే ఆ ప్రజలందరూ ఏలియాని వెంబడించేవారు. ఆ యెజబేలు, ఆ ఆహాబు దేవుని యొక్క ప్రవక్తను వెంబడించేవారు. కానీ వారు నమ్మనందున వెంబడించకపోయారు. ఈరోజు కూడా అంతే. ఈ వర్తమానాన్ని, సంఘ శాఖలను నమ్మితే, విలియం బ్రెన్హామ్ దేవుని దాసుడని నమ్మితే ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు వెంబడించేవారు. మరి వెంబడించే వాళ్ళు ఏమన్నా తప్ప? వెంబడించని వారు తప్ప? చెప్పండి. ఆ రోజు ఏలియా సవాలు విసిరాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తంపుల మధ్య తడబడుచారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే
ఓకే, ఈరోజు కూడా అంతేనా? మరి వాక్యము దేవుడైతే వాక్యాన్ని వెంబడించండి, సిద్ధాంతాలు దేవుడైతే సిద్ధాంతాన్ని వెంబడించండి. కానీ ప్రజలు ఎక్కువ మంది మాకు బరబ్బ కావాలి, బరబ్బ కావాలి. పిలాతు అడిగాడు, యేసుని విడిచిపెడుదునా లేకపోతే బరబ్బాని ఇచ్చుదునా అంటే, ఈ క్రీస్తు అనబడిన యేసుని నేనేం చేయాలంటే వాళ్ళు ఏమన్నారు, సిలువేమని కేకలు వేశారు. ఈ బరబ్బాని ఏం చేయాలంటే విడుదల చేయండి, విడుదల చేయండి అని అన్నారు. ఈరోజు ఇప్పుడు బరబ్బాలైనా హల్లెలూయా జీవాధిపతిని సిలువనేసి హంతకుణ్ణి కోరుకున్నారు. వారి యొక్క సిద్ధాంతాలు వాడిని ఏం చేస్తున్నాయి, చంపుతున్నాయి. హల్లెలూయా, నిజమేనా సార్? ఈరోజు ప్రవక్త అందుకొరకే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేస్తున్నానే ఆ వర్తమానాన్ని ఆయన బోధించాడు. ఆయన సరే నేను ముగిస్తాను, అయిపోయింది. ఓకే, చదవండి సార్. అర్పించుకునుట వలన ప్రత్యక్షపరచబడెను, నింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునే అనేకులంటే అనేకులు ఎవరు? వాళ్ళు ఆయన యొక్క మనసులో, ఆయన యొక్క ఊహలో, లేదా ఆయన యొక్క నిజమైన ఆ యొక్క ఆలోచనలో ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు అనేకుల భరించుటకు అర్పింపబడి, అది ఇప్పుడు ఏం కావాలి, కనిపెట్టుట కావాలి. ఉన్నారా సార్? ఇక్కడ ఎంతమంది కనిపెడుతున్నారు? నీవు ఏదో ఒక్క ఆదివారం కాదు జీవించేది, ప్రతిదినం దేవుని కొరకు జీవించాలి. ఆయన ఈరోజే వస్తున్నాడు అన్నట్టుగా జీవించాలి. ఏదో మనవడి కొరకో, మనవరాలి కొరకో, కోడల కొరకో, కొడుకుల కొరకు కాదు జీవించేది, కేవలం ఆయన రాకడ కొరకు. దేని కొరకు ప్రతిదినం చూడాలి మనం? హల్లెలూయా. చదవండి, ఆ మాటను చదవండి. అలాగునే భరించుటకు అర్పింపబడి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు బుద్ధి లేని కన్యక ఏమైంది? కునికి కనిపెట్టలేక ఏం చేసింది? కునికి నిద్రించింది. కునికి నిద్రించడం అంటే దాని అర్థం లోకంతో సావాసం చేసింది. నిజమేనా? కనిపెట్టుకొని రక్షణ నిమిత్తము పాపము లేని వధువుతో ఆయన మరలా రెండోసారి ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన ఆ మధ్యాకాశానికి వస్తాడు. ఆయన పాపల కొరకు కాదు, కానీ ఇప్పుడు వచ్చేది ఆయన పాపం లేని వారి కొరకు వస్తున్నాడు. ఆయన ఇప్పుడు పాపం లేకుండా నిన్ను నన్ను చేసేది ఏంటిది? ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము. మరి కాబట్టి ఆ రక్తంతో మనం కప్పబడి, ఆ రక్తంతో మన పాపాలు తుడిచిపెట్టబడి, మనం ఇప్పుడు ఆయన రాకడ కొరకు కనిపెడదామా? ఆయన రాకడ కొరకు నిరీక్షణ పెడదామా? హల్లెలూయా. కనిపెట్టుకొని చదవండి. రక్షణ నిమిత్తము ప్రత్యక్షమగును. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మొదటిసారి ఆయన మన నిమిత్తమైన పాపమయ్యాడు. ఆయన పాపం లేని దేవుడు ఏమయ్యాడు? మన నిమిత్తమైన పాపముగా మారాడు. ఆయన అంటే మన నిమిత్తమైన ఆయన సిలువలో కొట్టబడ్డాడు. ఆయన హల్లెలూయా. మన నేరములన్నీ ఆయన పైన మోపబడ్డాయి. ఇప్పుడు ఆయన రెండోసారి ఎట్లా రాబోతున్నాడు? పరిశుద్ధుడిగా, పాపం లేనివాడుగా రాబోతున్నాడు. నిజమేనా? ఇప్పుడు ఆయన తన యొక్క పరిశుద్ధులందరినీ తీసుకొని పోయేదానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా రక్తం కిందికి రానట్లయితే సంగమా, సోదరి సోదరులారా, ఈరోజే నీకు ఇవ్వబడిన అవకాశము. దేవుడు ఈ మాటలను